నమస్తే. ఈ దేశంలో తెలంగాణలో ఒక పెద్ద చర్చ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి అంటే దళిత క్రైస్తవులు అంటే మొన్నటి వరకు హిందువులుగా ఉన్న వీళ్ళంతా క్రైస్తవం గనక స్వీకరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కానీ రిజర్వేషన్లు కానీ వీళ్ళకి వర్తించవు అన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పర్టికులర్ కేసులో. దీనిపైన ఒక పెద్ద చర్చ. దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దానికి కౌంటర్గా బ్రాహ్మణ సంఘాలన్నీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇంకొక కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళు ఏకంగా రిజర్వేషన్లే తొలగించాలి అన్న ఒక అంశాన్ని ఒక తేనెతుట్టని కదపడం, ఇంకొకరు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి, బహుజన హిందూ రాష్ట్రంగా మార్చాలి, హిందూ మతంలో ప్రజాస్వామ్య హిందూ మతంగా మార్చాలని ఇంకొకరు విశారదన్ లాంటి వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తడం. సో ఇట్లా ఈ కౌంటర్లు ఎన్కౌంటర్లతో ఈ అంశం మరింత వేడెక్కుతున్నది. అందుకే మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్స్ ఒపీనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి, అందులోంచి ఒక మంచి అవుట్కమ్ అనేది బయటకు వస్తుంది. అందులో భాగంగా మన తొలి వెలుగు అందరితో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నది. మీ ముందు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఆయన ఇంటర్వ్యూలు అందరూ చూస్తారు, ఏం మాట్లాడుతున్నారో చూస్తారు, వ్యతిరేకించే వాళ్ళు చూస్తారు, అభినందించే వాళ్ళు చూస్తారు, ఆయన కావాలి అనుకునే వాళ్ళు కూడా చూస్తారు. సో తనే డాక్టర్ భైరి నరేష్ గారు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు అండ్ యువ సంఘ సంస్కర్త ఒక రకంగా మనం చెప్పాలంటే. సో తను నా ముందున్నారు, మనం డిస్కస్ చేద్దాం ఈ అంశం మీద. నమస్తే అన్న, బాగున్నారా? సో ఐ థింక్ ఈ మధ్య ఏదో కొత్త మతంలోకి ఏదో 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 జాయిన్ అయ్యిండు అని అంటున్నారు. అంటే దేశంలో లేని మతమా లేకపోతే వేరే దేశంలో ఎక్కడైనా ఉన్న మతమా? అందులో భాగంగానేనా ఇదంతా అటైర్ ఇదంతా మొత్తం మార్చేసినారు కదా? మతము అని అనకండి కానీ ధర్మము అనండి. మీకు పడని పదాలు కదా ఈ ధర్మము ఇవన్నీ. ఇప్పుడు ధర్మము అంటే ఆమోదయోగ్యమైన ఆచరించదగ్గమైన ఒక జీవన విధానాన్ని మనము ధర్మము అంటాం. సో ఆమోదయోగ్యమైనది ఎవరైనా ఆమోదించాల్సిందే కదా, ఆచరించదగ్గది ఎవరైనా ఆచరించాల్సిందే కదా. దాంట్లో లోటుపాట్లు ఉంటే దాన్ని కూడా సవరించే స్థితి ఉంటేనే అది ధర్మం అవుతుంది, ఆచరణీయమవుతుంది. అంటే ప్రశ్నించబడి, పరీక్షించబడి, నిరూపించబడి, సవరణలు మార్పు చేర్పులు అయిన తర్వాతనే ఆమోదం జరుగుతుంది. గుడ్డిగా ఆమోదిస్తే అది ధర్మం కాదు, సంకుచిత ధర్మాలు అవుతాయి. కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించిన బౌద్ధంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించిన నవాయాన బౌద్ధ ధర్మాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. అలాగే భారతదేశంలో మూలవాసులది, ఈ దేశానికి ఒక ఉనికిని, ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనని ఇచ్చినటువంటి చారువాక లోకాయుత ధర్మాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను, పాటిస్తున్నాను. అవే మన నిజమైన సనాతన పూర్వకాలం నుంచి ఈ దేశానికి గౌరవాన్ని ఇచ్చి సంస్కరించిన ఆలోచన చైతన్యాన్ని ఇచ్చిన ధర్మాలు. అంటే అది కొత్త మతమా? అదేం కాదు అసలు. మనం ఇప్పుడు అనుకునే మతం అంటున్నారు కదా, కొత్త మతంలో మతం అనేవాళ్ళు అవగాహన లేక అంటారు, నేను దాన్ని పట్టించుకోను. సో ఇది ఇప్పుడున్న ఈ 200-300-500 సంవత్సరాల క్రితమే మీరు అంటున్న ధర్మాలు ఉన్నాయి. వేదాలైనా ఉపనిషత్తులైనా, లేకపోతే ఇప్పుడు కొత్తగా హిందూ అనే పదం వాడుతున్నారు, అంతకుముందు ఎక్కడ లేదు. ఆ హిందూ మత పెద్దలే ఈ పదంకి హిందూ అంటే అర్థము దౌర్భాగ్యుడు అని ఉందని చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు. ఆ పదాన్ని వాడొద్దు అని కూడా ఆయన సూచిస్తున్నారు. మనం కూడా దాన్ని వాడి దౌర్భాగ్యులు అని అనకూడదు, మళ్ళీ మనోభావాల సమస్య వస్తుంది. కాబట్టి చార్వాక ధర్మము, లోకాయుత ధర్మము ఈ దేశ మూల ధర్మాలు. అంటే ఏం చెప్తున్నాయి? చారువాకులు అంటే 4 దిక్కుల మంచి మాటలను చెప్పేవారు, చెడును కడగడానికి ప్రయత్నించేవాళ్ళు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు, ప్రకృతిని ప్రేమించి గౌరవించేవాళ్ళు అని అర్థం. అంటే ఇదంతా బౌద్ధ మతంలో బౌద్ధం కంటే ముందే, బౌద్ధ ధర్మం కంటే ముందే చార్వాకము, ఆ తర్వాత లోకాయుతం అంటే లోకం యొక్క హితం కోరడం లోకాయుతం. చారువాకులు లోకాయుతులు. సో మత్స్య గోశాలి, అశితకేశ కంబలి, ఇలాంటి కనాదుడు లాంటి ఎంతోమంది శాస్త్రం, ఇప్పుడు చాలామంది మావాడు అని ఓన్ చేసుకునేటువంటి చాలామంది భారతదేశ పూర్వపు తత్వవేత్తలు అందరూ కూడా చార్వాక లోకాయుతులు. ఇప్పుడు మీరు బుద్ధిస్టే కదా మీరు? ఆ మతాన్ని స్వీకరించడం లేదా కానీ దాన్ని ఫాలో అవుతున్న వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు కదా? నేనేం సర్టిఫికేట్ తీసుకోలేదు కదా. సో నేను బై బర్త్ పద్మశాలి బిడ్డగానే ఉన్నాను. ఈ పద్మశాలిని మతాలలో ఏ మతం కింద యాడ్ చేసి ఉంచారో దానిలోనే ఉంటాను. కానీ ఒక జ్ఞానాన్ని విశ్వసించడంలో, ఆచరించడంలో, సర్టిఫికెట్లో తేడా ఉంటుంది కదా.
ఏముంది మీ బ్యాగ్లో? ఆ, నా రక్షణ ఆయుధాలు ఉన్నాయి. అంటే ఏం గన్నులు లాంటివి పట్టుకొని తిరుగుతున్నారా? నాకు లైసెన్స్డ్ గన్ ఉంది. ఉందా? ఉంటుందా అందులో? అది నా పర్సనల్ కదా. పర్సనల్ అయినా సరే తప్పేముంది చెప్పడంలో? అంటే నాకు మీరు నా ఇన్స్ట్రక్షన్స్ లో ఒక గన్ను మీకు ఉన్నా చూపించకు. అంటే ఏమన్నా వేరే వేరే మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా అని అలా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. వేరే మెటీరియల్స్ అంటే ఈ సమాజానికి ఉపయోగపడని లేకపోతే ఇంకేమైనా దొరుకుతాయి కదా, ఒక ఇళ్ళ మీద పోలీసులు రైడ్ చేసి ఇంట్లో అవి దొరికినాయి అవి దొరికినాయి అని అంటారు కదా, వేరే భావజాలాలకు సంబంధించిన మెటీరియల్ రైడ్ చేసినాడు దొరుకుద్ది కదా. ఏం మెటీరియల్ ఉందండి? బ్యాగ్ గట్టిగా సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా నా బ్యాగులో మీకు సమస్య డౌట్ వచ్చి అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ ఒక బ్యాగు ధరించండి. అది అది ఏ మతం వారైనా, అవసరమైతే మీ మతం యొక్క దేవుడి ఫోటో పెట్టుకొనైనా ఒక మంచి కాటన్, ఒక నేత బిడ్డకి, అది ఏ కులం వాడైనా నేస్తాడు కదా, ఒక పద్మశాలి అని కాదు, నేత చేనేతను కాపాడుతూ ఒక వస్త్రాన్ని ధరించండి, ఒక టవల్ ధరించండి, తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. టిష్యూ పేపర్లు తయారు చేయడానికి కాలుష్యము, దీంట్లో చక్కటి వాటర్ బాటిల్ పెట్టుకోండి, అది స్టీల్ది కానీ లేదా ఎక్కువ కాలం మల్టిపుల్ యూజ్ అయ్యే బాటిల్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, బుక్ పెట్టుకోండి, అవసరమైతే ప్లేట్ కూడా పెట్టుకోవడం. నేనైతే 100% ప్లేట్ పెట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నేను ప్లేట్లో తినడం అలవాటు. మా సభలు సమావేశాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు నిషేధం. 5 రోజులు ట్రైనింగ్ క్యాంప్ జరిగిన 1200 మందితో 4 రోజులు మహాసభలు జరిగిన ఒక్క ప్లాస్టిక్ ప్లేట్ మేము వాడలేదు. ఒక డిస్పోజల్ గ్లాస్. ఏం పుస్తకాలు చూపించవచ్చు? ఇప్పుడు నేను వేరే పని మీద వచ్చాను కాబట్టి నాకు నేను రాసుకోవాలి. చూపిస్తే అన్నీ ఉంటాయి. అంటే ఎప్పుడు ఇప్పుడైతే బుద్ధ అండ్ దమ్మ బుక్ నాతో క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే రేపు బుద్ధ పూర్ణిమ రాబోతుంది May 1st కి. అలాగే కాన్స్టిట్యూషన్ మీద డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ ఇంకా నా కార్లో ఎప్పుడు పర్సనల్ లైబ్రరీ ఒకటి 20-30 పుస్తకాలతో ఉంటుంది. డిజిటల్ లైబ్రరీ ఇది. ఇదైతే దీంట్లో మోర్ దాన్ 15,000 బుక్స్ ఉంటాయి. డిజిటల్ లైబ్రరీ ఇది ఉంటాయి. అంతే, పెన్ను, పేపరు. ఇప్పుడు లేటెస్ట్ యాక్టివిటీ ఏముంది, దానికి సంబంధించిన ఫైల్ వర్క్, పేపర్ వర్క్ అంతా ఉంటుంది. ఇప్పుడు మీ మీద అటాక్ జరిగిన తర్వాత మీరు గన్ లైసెన్స్ అప్లై చేసుకొని తీసుకున్నారా? అంతేనా? ఓకే, అవసరం లేండి, ఏం అదేమి దాని అవసరం లేదు. అవసరం లేదా? 100% లేదు. ఎందుకంటే నా వల్ల బాధపడ్డ ప్రతి సోదరికి నేను క్షమాపణ 10 సార్లు చెప్పాను. ఆ విషయాలు నేను రిపీట్ చేయట్లేదు కాబట్టి ఇంకా నా జోలికి రారు. విజ్ఞత ఉన్నోళ్ళు గిచ్చి కయం పెట్టుకొని నన్ను మరింత నెగిటివ్గా పోలరైట్ చేయాలనుకునే కొద్దిమంది స్వార్థపరులు ఎట్లా చేస్తారేమో కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అయ్యప్ప స్వాములు సెల్ఫీలు దిగుతున్నారు, హనుమాన్ మాలలో ఉన్న వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ మధ్య నేను కొన్ని ఆలయాల దగ్గరికి ఆర్కిటెక్చర్ చూడడానికి వెళ్ళాను. అక్కడ పూజారులు కూడా గుర్తించి, మీరు మాట్లాడేది కరెక్ట్ అండి, దేవుడు లేడు అనే ఒక పదం తప్ప మిగతా అన్నిటితో నేను మీతో ఏకీభవిస్తాను అని చెప్తారు. మీలాంటి వాళ్ళ వల్లనే మాలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి అని చెప్పేసి గౌరవించడం మొదలు. మరి ఆ ఒక్క పాయింట్ ని కూడా కన్సిడర్ చేసి ఎండోర్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు నేనేమంటానంటే దేవుడు లేడు అనయిగా ఉన్నాడా? దేవుడు అంటే ఏంటి అని నేను కొంతమంది బ్రాహ్మణ పెద్దలని, క్రైస్తవ పెద్దలని, అంటే ఇక్కడ నుంచి దేవుడు లేడు అన్నారు మీరు. అంటే ఇక్కడ 2 అర్థాలు ఉంటాయి బ్రదర్. మా అమ్మ మంచిది అంటే మీ అమ్మ చెడ్డదని కాదు కదా. మా అమ్మ మాత్రమే మంచిది అని అన్నా కూడా మీ అమ్మ ఖచ్చితంగా చెడ్డది అని కూడా కాదు. నాకు తెలిసిందే నేను చెప్పాలి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే దైవము అంటే మంచితనము అన్నారు. అంటే మంచి వాళ్ళందరూ దేవుళ్ళే. దైవము అంటే కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలను జయించిన వాడు దైవస్వరూపుడు అన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు మీరు నమ్ముతున్న దేవుళ్ళు ఇవన్నీ త్యజించలేదు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు. ఇవన్నీ త్యజించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుళ్ళే. సమాజ హితం కోరేవాడు దేవుడు అనుకున్నప్పుడు దేవుళ్ళే. మనందరికీ సేవ చేయడం కోసం జీవితం అర్పించిన వాడు దేవుడే అనుకుంటే అంబేద్కర్ దేవుడు. ఇంకా తప్పేమున్నది అసలు? ఇంకా మీ లైన్ డిఫరెంట్, వాళ్ళ లైన్ డిఫరెంట్. అంతే అంతే. నేను ప్రకృతిలో దైవాన్ని చూస్తా. ఎవడు చెప్పిరని కాదు, అమ్మ నాన్న దైవం అని భావిస్తా, గురువు దైవం అని భావిస్తా. ఇప్పుడు దైవానికి నువ్వు ఇచ్చే డెఫినేషన్ బట్టి దేవుడు ఉన్నాడా లేడా అని చెప్తా. కానీ నువ్వు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కరే ఇప్పుడు రాముని కృష్ణుని దేవుడిగా అంగీకరించను, పూజించను అని, గౌరీ గణపతులను అంగీకరించను, విగ్రహాలను పెట్టడం, పూజించను అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుడిగా అంగీకరించను, పూజించను అన్నాడు. ఇది 1956 అక్టోబర్ 14న 5.5 లక్షల మంది ముందు డైరెక్ట్ ప్రకటించిన వాక్యం ఇది. దీన్ని కాదనగలరా? బుద్ధుని కూడా నేను దేవుడిగా అంగీకరించను, పూజించను, ఆయన ఒక ముక్తిదాత కాదు మార్గదాత అని నమ్ముతాను అని చెప్పాడు. ఇవన్నీ మనం బోధించుకోక, చర్చించుకోక, సామాన్య ప్రజలకు పూర్తిగా తెలియజేయకపోవడం వల్ల అర్థం కావట్లేదు. అంతే.
సరే, అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య జరుగుతున్న చర్చ, ట్రెండింగ్లో ఉన్న టాపిక్, మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఎవరైతే దళితులు క్రైస్తవంలోకి వెళ్తారో వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కానీ ఇవన్నీ వర్తించవు. ఎందుకంటే ఆ క్రైస్తవంలో కులం అనేది లేదు కాబట్టి, హిందూ మతము దీంట్లోనే కులాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే కులాల చెల్లుబాటు ఉంటుంది. అందులోకి మారిన వాళ్ళకి ఇవేమి వర్తించవని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, ఆ జడ్జిమెంట్లో లైన్స్ ఏంటి, అసలు క్రైస్తవంలోకి మారినని ఎట్లా డిసైడ్ చేస్తారు, ఇవన్నీ ఒక భాగం. కానీ ఓవరాల్ సారాంశం మాత్రం, ఒకవేళ మీరు మతం మారితే, మేము మతం మారినవని కనుక మీరు చెప్తే మీకు అవన్నీ వర్తించవు అన్నది ఒక లైన్. అదే బ్రదర్, ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడమని అడుగుతున్నారు. నేను లా చదువుతున్న లా స్టూడెంట్ని, ఓకేనా, యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను లా స్టూడెంట్ని. అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేశాను, మూఢనమ్మకాల మీద అవార్డు తీసుకున్నాను పిహెచ్డి చేసి. ఇక్కడ సుప్రీంకోర్టు 1950లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్నేళ్ల క్రితం? 76 ఏళ్ల క్రితం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక మొదటి తీర్పులో మద్రాస్ హైకోర్టు, ఢిల్లీ సుప్రీంకోర్టు 2 తీర్పునిచ్చినాయి. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పునిచ్చింది. ఇప్పుడు అమలవుతుందా? కోర్టు తీర్పునిచ్చింది. అప్పుడు గుర్తించింది ప్రజలు, ఈ తీర్పు సరైనది కాదు, ప్రజలకు వ్యతిరేకము, అభివృద్ధి నిరోధకము, ప్రజల మధ్య ఇది వైషమ్యాలని, డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తుంది. మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి సాధించుకున్నాము. సాహు మహారాజ్ మొదటిసారిగా రిజర్వేషన్స్ ఇచ్చాడు. మరి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ రాష్ట్రంలో ఉమ్మడి, అంటే అటు బ్రిటన్, ఇంగ్లాండ్ పాలన, భారతదేశ పాలన ఉన్న చట్టాల ప్రకారంగా రిజర్వేషన్స్ అమలు అయ్యాయి. స్వాతంత్రం వచ్చాక చట్టం ముందు అందరూ సమానమని ఒక్క రాజ్యాంగంలోని ఒక్క క్లాజ్ను 14 చూపించుకొని ఈ రిజర్వేషన్ తీసేస్తే కరెక్ట్ కాదని చెప్పి పెరియార్ రామస్వామి పెద్ద పోరాటం చేసిండు. చంపకం దొరై రాజన్ కేసు ఇది. అప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించిలా? ప్రజా వ్యతిరేకంగా ఉంటే అది సుప్రీంకోర్టు అయినా, అది జెనీవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కోర్టు అయినా నిలబడదు. ప్రజల ఆమోదము, ప్రజల యొక్క పోరాటాలు, ప్రజల ఆకాంక్షలే నిలబడతాయి. కాబట్టి ఆ తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ చేసి దానికి F క్లాజును జోడించి సమానత్వం సాధన దిశగా, అస్పృశ్యత, అంటరానితనాన్ని తొలగించే దిశగా, లేదా పీడనకు, దోపిడీకి గురైన వాళ్ళని అభివృద్ధి పరచడానికి ఈ చట్టం ముందు సమానం అనేటువంటి చట్టం వర్తించదు అని సవరణ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడే ప్రతి వ్యక్తిని ఒక స్కాలర్గా, ఒక పరిశోధకుడిగా నేను అడుగుతున్నాను, అయ్యా జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ కేసు ఎందుకు అయింది? అయ్యా నన్ను వివక్షకు చూశారు, నేను ఎస్సీని కాబట్టి నన్ను వివక్షకు చూశాడని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే నువ్వేం చేసినావు? నువ్వు మాట్లాడింది నిజమా కాదా అనేది నిజ నిర్ధారణ జరగాలి. సాక్ష్య ఆధారాన్ని పరిశీలించి నిర్ణయించి నువ్వు అర్హుడువా కాదా అని చూడాలి. కానీ నేను ఎస్సీనా కాదా, నేను అర్హున్నా కాదా అనే కాడికి నీ బుర్ర వెళ్ళిపోయిందంటే సమాజం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నట్టు. ఇప్పుడు ఆ బాధితుడు, పీడితుడు ఈ దుర్మార్గుడు లేదా ఇతడు, ఈ అహంకారి ఇతన్ని తక్కువ కులము అనే పేరుతో దూషించాడు అనేది కదా సమస్య. దూషించింది నిజమా కాదా అనేది కదా జరగాలే. కానీ ఏం చేశాడు వాడు? దీన్ని సమర్థించుకుంటూనే అసలు వీడు ఎస్సీ కాదు అనేది నిరూపించాలనుకుంటున్నారు. ఇదేమి విషయం? అసలు టాపిక్ ని వాడు డైవర్ట్ చేసేసాడు. ఎవరైతే పిటిషన్ వేశారో ఎవరో రామరెడ్డి ఆర్ సంథింగ్, సో ఆ రామరెడ్డి తను క్రైస్తవంలో ఉన్నాడని లీగల్ పాయింట్స్ వచ్చేసరికి తను మెన్షన్ చేసిండు. కానీ అప్పటి వరకు వీడు దళితుడే, వీడు కింది కులం వాడే అని డిసైడ్ అయ్యే కదా తిట్టింది. అంతే కదా. అంటే సమస్యని ఇప్పుడు ఇక్కడ తోక చూపిస్తున్నావు నువ్వు, బయట కనిపించేటువంటి కన్నీళ్ళు చూస్తున్నావు, దీని లోపల ఉన్న ఆవేదన ద్వారా కదా కళ్ళ ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఓన్లీ నీళ్ళు, నవ్వుతూ వచ్చిన నీళ్ళు ఉంటాయి, ఏడుస్తూ వచ్చిన నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చర్చించాల్సింది ఆ వివక్ష ఉందా లేదా, ఆడ సమస్య నిజమా కాదా. తర్వాత చూద్దాం. రోహిత్ వేముల చనిపోయిన వెంటనే ఒక దళిత యువకుడు చంపబడ్డాడు, గోల్డ్ మెడలిస్ట్ చంపబడ్డాడు, నేషనల్ ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ చంపబడ్డాడు అని పోరాటం జరిగినప్పుడు పోరాటం నిజమా కాదా, చావుకు కారణం ఏంటిదని తెలుసుకుంటే సరిపోతుంది కదా. దీనికి మందు పెట్టక మరి ఈయన అసలు బీసీయా అని అటువైపు ఆలోచిస్తూ ఎస్సీనేనా అనే కాడికి తీసుకుపోయారు. చూసినావా? అంటే సమాజంలో ఈ ఒక మేధావులు కానీ, మీడియా వాళ్ళు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటి వాళ్ళు కానీ సమస్య కోసం చూడకుండా ఎటువైపు డైవర్ట్ చేస్తే అటువైపు డైవర్ట్ అవుతున్నారు.
అంటే వేరే లైన్ ఏమైనా ఉందని మీకు 100% లైన్ ఉంటుంది. ఏ లైన్? ఎందుకనంటే ఇప్పుడున్న బీసీ కులాలకి ఒక్కో కులానికి ఒక్కో దైవాన్ని అంటగట్టి మనందరికీ దైవం అని చెప్పి దైవాలన్నిటికీ ఒక సుప్రీం దైవం అని, ఆదర్శ దైవం అని, దానికి ఒక ధర్మాన్ని పెట్టి, దాన్ని ఒక మతానికి పెట్టి, దానికి ఒక రాజకీయాన్ని పెట్టి ఈ మొత్తం వ్యవస్థ జరుగుతున్నప్పుడు అంబేద్కరిస్టు బిడ్డలు ఆ ఉన్మాదపు కుట్రలను జయిస్తున్నారు. అందులోంచి చదివిన బుద్ధిజీవులు ప్రశ్నిస్తూ ఉన్నారు. స్వతంత్రత ప్రకటించుకొని గౌరవంగా జీవిస్తున్నారు. ఆ ఎస్సీ మాలపెంటలు, మాదిగ పెంటలు, కాలనీలు ఊరు చివర ఉండి వాళ్ళకి ఐక్యత పెరుగుతుంది. బాబాసాహెబ్ వాళ్ళకు దైవంగా మారిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ చైతన్యము, ఆ పోరాటము వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండట్లేదు. కాబట్టి ఇంతకాలం మాల మాదిగ పంచాయతీని సాగదీస్తూ ఎప్పుడో దీన్ని వేస్తే అయిపోయేదాన్ని సాగదీస్తూ వాళ్ళ మైండ్ని వాళ్ళని బిజీ పెట్టేసారు. ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టి వీళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళు బాధపడేలాగా చేయాలని అంటున్నారు. అంటే దీని వెనకాల ఏం ప్రయోజనం, రాజ్యం ఆశించే ప్రయోజనం ఏంటని అశాంతి. అనుకుంటున్నారు? ప్రజలు ప్రశాంతంగా ఉంటే లోపాలను ప్రశ్నిస్తారు. వాళ్ళని ఫుల్గా బిజీ చేసి పడేయాలి. ఏదో ఒక పనితో వాళ్ళని బిజీ చేసేస్తే మన జోలికి రారు. ఊళ్ళలో ఖాళీగా ఉన్నప్పుడే పంచాయతీలు, ఊళ్ళో గెట్టు పంచాయతీలు, పొలం పంచాయతీలు, అమ్మలక్కల పంచాయతీలు, అన్ని పంచాయతీలు పెద్ద మనుషుల దగ్గరికి ఎప్పుడు వస్తాయి? ఏ పనులు లేని సీజన్లో. కానీ అది ఒకటే అనిపిస్తున్నదా మీకు? ఎందుకంటే ఇది ఒక ఐడియాలజీ వార్ లాగా మారిపోయింది. ఆ జడ్జిమెంట్ రాగానే మందకృష్ణ మాదిగ ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే బ్రాహ్మణ సంఘాలు తెర మీదకి వచ్చినాయి. చివరికి వాళ్ళు అసలు రిజర్వేషన్స్ రద్దు చేయాలి, మేము సమానత్వం కోరుకుంటున్నాం. అసలు బ్రాహ్మణులకు పెట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి అన్యాయం ఎవడు చేసిండు? దేవునితో డైరెక్ట్ సంబంధం ఉన్నోళ్ళని చెప్పుకుంటారు కదా వాళ్ళు. దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు. అత్యంత ఉన్నతులుగా వాళ్ళు రాసుకున్నారు కదా. ప్రజలు కూడా అంగీకరించి గౌరవిస్తున్నారు కదా. పుట్టుక నుంచి చావు దాకా డిసైడ్ చేస్తున్నారు కదా. శోభనం కూడా ఏ రాత్రి నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళాలని కూడా డిసైడ్ చేస్తూ ముహూర్తాలు పెట్టి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కదా. నిజమా కాదా? మీరిద్దరు ఇష్టపడి మేము బతుకుతామంటే మీ జాతకాలు కలవట్లేదని చెప్పి కఠినంగా అక్కడే విడదీసే శక్తి ఉన్న వ్యక్తులు జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పుకొని ఉన్న వాళ్ళు దీని మీద పెద్ద స్పందించాల్సిన అక్కర్లేదు. వాళ్ళకి ఎక్కడో కాలుతుంది. దీని వెనకాల ఇంకేదో స్వార్థ ప్రయోజనాలు ఉండి ఉంటాయి, ఇంకేదో కుట్ర దాగి ఉంటుంది. నిజానికైతే బ్రాహ్మణ సోదరులకి రాజ్యాధికారంలో మంచి వాటా ఉంది. ప్రధానులు, ముఖ్యమంత్రులు. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? రావు గారు బోర్గుల. ఆయన ఏం కులస్తుడు? బ్రాహ్మణోత్తముడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దగ్గర తమిళనాడు నుంచి విడిపోయి తమిళనాడుకు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు ఏం కులస్తుడు? తమిళనాడు రాష్ట్రానికి రాజాజీ గారు మరి ఆయన ఏం కులస్తుడు? ఇక్కడ వాళ్ళ సంఖ్య ఎంత? వాళ్ళ ఓట్లు ఎన్ని? ఓట్లు కదా, ఓట్లేసి మెజారిటీ ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులు అవుతారు కదా. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాగలిగారు? కాబట్టి వాళ్ళకి రాజకీయ అధికారం ఉంది, న్యాయపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు? రిజర్వేషన్ పెట్టండి 100%. వాళ్ళు అంటున్నారండి మేము సమానత్వం కోరుకుంటున్నాము, ఈ కులాలు ఇదంతా ఎందుకు? అవును, అఫ్ కోర్స్ మీరు పూజారులుగా బ్రాహ్మణేతరులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఎస్ ఉన్నారు, ఇప్పటికి కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో మేము కలిసి పనిచేస్తాం. అబద్ధం అది, పూర్తిగా తప్పు అది మీరు మాట్లాడుతున్నది. ఈరోజు పూజారులుగా బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు అనుకోవడం తప్పే. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సమానత్వాన్ని పొందుతున్నారు అనేది పూర్తిగా తప్పు. నాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్ని వందల మంది బ్రాహ్మణ పూజారులు ఫోన్ చేశారు. అయ్యా మా బ్రాహ్మణుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇగో ఈ ఇంటి పేరు వాళ్ళు, ఈ గోత్రం వాళ్ళు, వీళ్ళు మాత్రమే బాగా డబ్బు ఉన్నటువంటి గుళ్ళల్లో ఉంటారు, మాకు అక్కడ బిచ్చగాల కంటే అటేటు మాకు అని వాళ్ళ కష్టాలన్నీ చెప్పిన వాళ్ళు ఉంటారు. కోటిలో ఇటు వెళ్తుంటారు, రోడ్ల మీద ఉంటారు. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉంటారు. ఇక్కడికి ఎందుకు మీరు హైదరాబాద్ ఎందుకు చూస్తున్నారు? ఏదైనా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళండి. అయ్యా మాకేమైనా పని అండి అయ్యా 500 మీకు పూజ చేస్తాము అని వాళ్ళు ఎంతమంది లేరు? ఇట్లా అన్ని వస్తువులు పట్టుకొని రెడీగా ఉంటారు. నువ్వు వస్తువులు ఏం తేనక్కర్లేదు, నువ్వు డబ్బులు ఇస్తే చాలు. నువ్వు చనిపోయిన మీ అమ్మ నాన్న ఆడ వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళు నా పైకి పంపించే మంత్రం నా దగ్గర ఉన్నది, మీ జోబులో ఉన్న 200, 300, 500, 1000 నాకు ఇస్తే నేను టక్కున మంత్రాలు చదివేసి ఈ పుణ్యప్రదానం చేసేసి వాళ్ళు నా పైకి పంపించేస్తా అంటాడు. లేదా మీకు ఏ పూజ ఉన్నదో చెప్పు, మీకు దోషం ఉందో, పెళ్లి కావట్లేదా నాకు చెప్పు, నీ జోబులో ఉన్న డబ్బులు కావాల్సిన వస్తువులు అని రెడీగా ఉన్నాయి అని రెడీగా ఉన్నారు వాళ్ళు, రెడీమేడ్గా. వాళ్ళ బతుకు చాలా ఘోరంగా ఉన్నది. ఇంకా అడుగు తినేటోడన్నా అమ్మా అని ఎవరిని పడితే వాడిని అడుకుంటాడు, కానీ వీళ్ళు ఇతర మతాల దగ్గర పోయి పూజ చేయలేరు కదా. ఈ మతంలోనే దయాదాక్షిణ్యాలతో పైసలు వేసే వాళ్ళ దగ్గర పోయి అడుక్కొని బతకాల్సిన బతుకు. చాలా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నేను ఇప్పటికి 5-6 సార్లు వెళ్ళాను. వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి క్యాబినెట్ విస్తరణ ఉందనుకో, ఏ మంత్రి పదవి కావాలని నేను అడిగితే
4-5 ముఖ్యమైన మంత్రులు పదవులే కోరుకుంటారు కదా, నిజమా కాదా? అవును. జిల్లా ఎస్పీ పోస్టింగ్లు కావాలంటే రెవెన్యూ ఎక్కడ ఉందని కోరుకుంటారు కదా. ఉమ్. అట్లా ఏ ఎస్ఐ పోస్ట్ కావాలన్నా కూడా ఒక ఆర్థిక పొటెన్షియాలిటీ ఉన్న ప్లేస్ కోరుకుంటారు. అట్లా ఈ పూజారులలో కూడా పూర్తిగా రాముడికి సంబంధించిన ఆలయాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుని ఆలయాలు, రాముని ఆలయాలు, విష్ణుమూర్తి రూపం మాత్రము ఇస్కాన్ వీళ్ళు మాత్రమే డామినేట్ చేస్తూ అందులో శివుడికి సంబంధించి శివాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు, వైష్ణవాన్ని ధ్వంసం చేస్తున్నారని వాళ్ళ మధ్య విపరీతమైన ఫైటింగ్స్ ఉన్నాయి. రీసెంట్గా చిన్నజీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్గా శివ భక్తులు శివస్వాములు వీళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు కదా. పెడతారు. అవి వాళ్ళు ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయిళ్ళు. అంతెందుకండి, పద్మశాలిలు ఎంతమంది పూజారులు లేరు ఉన్నారు. నాన్ వెజ్ కాదు కదా, గుడ్డు ఇంట్లో అడుగు పెడితే వెలివేసిన సందర్భం. మా తాత పూజారి అని మీకు చెప్పాను కదా. అవును, టెంపుల్. మరి మా తాత పూజారి అయినప్పుడు మా గుడికి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మా తాతకి ఎందుకు ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన కంకర్య పూజలకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? మా తాతకి సందులు ఎందుకు ఇవ్వరు? ఓన్లీ బ్రాహ్మణ పూజలకు ఎందుకు ఇస్తారు? మా ఊర్లో బ్రహ్మచారి గారైనా ఉంటారు, వడ్లైన, ఆయన ముగ్గు పోతాడు అద్భుతంగా, ఆయనే పెళ్లిళ్ళు చేస్తాడు చక్కగా. ఆయనకెందుకు పూజారి హోదా ఎందుకు ఇవ్వద్దు? ఆయన చూడరు. మా ఊళ్ళో ఒక ఆలయం ఉంది, 100 సంవత్సరాలు ఒకే ఉన్నారు, ఆయన మంచి వ్యక్తి మా పూజారి. ఈయన ఎందుకు ఉండదు కొన్ని రోజులు? ఈయనకెందుకు అందులో హక్కుండా? ఈ వీరబ్రహ్మచారి గారికి ఎందుకు ఉండకూడదు? ఈ పద్మ పూజారి అయినటువంటి సాంబయ్య గారికి ఎందుకు ఉండకూడదు అందులో? ఈయన వేదాలు చదవడా, మంత్రాలు చదవడా? ఈయనకు రాదా? అవకాశం ఏం కల్పిస్తున్నాం? అబద్ధం, అది ఫేక్ బ్రదర్. చాలా మంది విశ్వ బ్రాహ్మణ పూజారులుగా గుర్తింపు పొందక, అవకాశాలు రాక బాధపడుతూ ఉన్నారు. అలాగే ఈ మధ్య పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, మాలదాసరులు, మాదిగ దాసరులు వాళ్ళన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు మత మార్పిడి చేయరు. ఆ కులంకు సంబంధించిన పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు, ఏదైనా పండుగలు, పబ్బాలు ఉంటే వాళ్ళు నమ్మే దేవుడికి వాళ్ళ ప్రజలకి మధ్య వాళ్ళ అనుసంధానకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ ప్రెస్ మీట్, దానికి కౌంటర్ గా బ్రాహ్మణ సంఘాల ప్రెస్ మీట్, ఎవరు మాట్లాడింది మీకు కరెక్ట్ గా అనిపించింది? ఎవరి ఐడియాలజీ ఏంటి? ఎవరి లైన్ ఏంటి? అసలు వీళ్ళిద్దరి కంటే ముందు ఫస్ట్ నేను బ్రాహ్మణులను తప్పుపడతాను. కడుపు నిండిన వాడికి మాట్లాడే అర్హత ఉండదు, కావలసినంత స్థాయి చేరుకున్న వాడికి మాట్లాడే అర్హత ఉండదు, కడుపు కాలిన వాడికే మాట్లాడే అర్హత ఉంటుంది. సమాజ చైతన్యం కోరుకునేవాడు, మేలు కోరుకునేవాడు, పీడనకు దోపిడికి గురైన వాడి ప్రతినిధిగా మాట్లాడితేనే అది న్యాయం. కడుపు నిండినవాడి తరపున మాట్లాడితే న్యాయం కాదు. బ్రాహ్మణ సోదరులందరూ కూర్చుని పోరాటం చేయాలి. వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగితే వాళ్ళు పోరాడితే కృష్ణుని కూడా మద్దతు ఇస్తాడు కదా, నిజమా కాదా? ఇదే బ్రాహ్మణ సోదరులు కూర్చుండి, అయ్యా మన బ్రాహ్మణుల్లో నుంచి ఎంతమంది క్రైస్తవంలోకి వెళ్ళారు, అందులో పాస్టర్లుగా మారారు, ఒక లిస్టు తీసుకొని, ఇగో వీళ్ళు మా ద్రోహులు, మా హిందూ ద్రోహులు, హిందూ అన్నాను, హైందవ ద్రోహులు, మా వేద ద్రోహులు, మా బ్రాహ్మణ ద్రోహులు, వీళ్ళు కరెక్ట్గా బ్రాహ్మణత్వంలో పుట్టి వీళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళారని వాళ్ళని వెలివేయమనండి, ఫస్ట్ వాళ్ళని ప్రకటించమనండి. ఇక్కడెక్కడో పీడనకు దోపిడికి గురైన వాడు గొంతు వినిపిస్తే దాని మీద వెలగక్కడం ఏంటండి? క్రైస్తవం బ్రాహ్మణుల్లో నుంచి ఎందుకని ఇస్లాంలోకి వెళ్ళిపోయారు? ఎంతమంది లేరు? ఇస్లాంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? బ్రాహ్మణుల్లో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఇదే బ్రాహ్మణులు ముస్లిం అమ్మాయిలని పెళ్లి చేసుకున్న బ్రాహ్మణులు ఉన్నారా లేరా? ముస్లిం అబ్బాయికి బ్రాహ్మణ ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? మరి మీరు ఇక్కడ ఒక వ్యక్తి పేరు ఎందుకు చెప్పావు? మందకృష్ణ గారి పేరు ఎందుకు చెప్పావు? మందకృష్ణ మాట్లాడి అసలు వీళ్ళు ఏమంటున్నారు? మేము పీడనకు దోపిడికి గురయ్యాము, మేము ఇదే ధర్మంలో ఉన్న వాళ్ళకు మాకు ఆ రోల్ లేదు, ఈ ధర్మం పేరుతో వచ్చే ఆదాయంలో మాకు వాటా ఉంది అన్నారు. వాటా ఉందా లేదా అనేది నువ్వు చట్టం, నువ్వు హిందువు అయినా, నువ్వు బ్రాహ్మణుడు అయినా, కృష్ణన్న మాదిగా అయినా, ఇంకొకరు మాల అయినా, నేను వీసీ అయినా, ఇంకొకరు రెడ్డి కమ్మ కాపు వెలమ అయినా, క్రైస్తవంని గౌరవించే జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా భారత రాజ్యాంగం కదా ఫైనల్. మరి దీని గురించి మాట్లాడలేదు కదా, దీని అమలు పరచడం గురించి మాట్లాడలేదు కదా. వాళ్ళు భారత రాజ్యాంగం గురించి మాట్లాడినట్టు అనిపించలేదా? అసలే మాట్లాడలేదు. వాళ్ళు సమానత్వం అంటున్నారు. ఏడా అందరికి సమాన హక్కులు కావాలి, రిజర్వేషన్స్ తీసేయాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ ఏప్రిల్ 7వ తారీఖు 2026. మీ మాటలకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు అసమానతల మీద ఎక్కడెక్కడ పోరాటం జరుగుతుందో అక్కడి పూజారులను పాల్గొనని మీరు పిలుపునియండి. ఏ ఊర్లో ఏ అసమానత జరిగినా ఆ ఊరి గుడి వేదిక అయ్యి చర్చకు పిలువమనండి. ఆ గుడిలోకి అందరిని రానిచ్చి ఈ విషయం మీద మాట్లాడుకున్నాడు. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలోనే వివక్ష, ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలోనే దోపిడీ, పీడన,
ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఉన్న సమస్యలకైనా ఈ ధర్మ వేదిక కావాలి కదా. ఇదే కాదు, నేను చర్చిని కూడా ఎందుకు వేదిక కావద్దు అంటున్నాను. చర్చి కేవలం ప్రార్థన చేసుకొని దేవుడికి దండం పెట్టుకోవడానికి పరిమితం ఎందుకు కావాలి? ఆ ఊరు పంచాయతీలకు అది ఓపెన్ డయాస్ ఎందుకు కాకూడదు? ఆ ప్రజలు దోపిడీ పీడన గురయ్యే సమస్యల మీద విజ్ఞానాన్ని పంచే కేంద్రం ఎందుకు కాకూడదు? ఈ మతాలయాలన్నీ, గుడి, చర్చి, మసీదు కేవలం దేవుడికి చచ్చిపోయినాక స్వర్గము లేదా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవుళ్ళు పుట్టారట, పెరిగారట, సందేశం ఇచ్చారట అని చెప్పిన గతము గురించి లేదా తర్వాత గురించి కానీ ఇప్పుడు వర్తమానానికి ఇవి ఎందుకు వేదికలు కావడం లేదు? ఈ విషయం ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోర్రి, తిట్టుకునేటి, తన్నుకునేటి, పంచాయతీ ఉంటే బయట మాట్లాడుకోర్రి అని వీళ్ళని రోడ్డు మీదకి పంపించేసి కేవలం సచ్చినాక వచ్చే సర్గాల గురించి, దేవుళ్ళ గురించి, మత ప్రచారం గురించి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తారు? అది ఉమ్మడి సొత్తు కదా. దేవుడు ఆలయమైనా, చర్చ్ అయినా, మసీదైనా ఉమ్మడి ప్రదేశం కదా. ప్రభుత్వ స్థలాల్లో కట్టుకోలేదా? లేదా ఆ మతం కోసమే ఇచ్చిన స్థలాలే కదా. అవన్నీ అందరి ప్రజల సొత్తే కదా. దాన్ని ఎందుకు వేదిక చేయట్లేదు అంటున్నాను నేను. ఒక్కొక్క సమస్య మీద పోరాటానికి ఏదైనా ఒక టీటీడీ కళ్యాణ మండపం ఫ్రీగా ఇచ్చిరా, లేదా 80,000 మంది 86,000 మంది రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారు. షిరిడి సాయిబాబాకి ఇంకా 1,00,000 మంది పైగా వస్తున్నారు కదా. ఓ సమస్య మీద ఈరోజు ఆ సమస్య మీద పోరాటం చేసే మీ మతానికి సంబంధించిన ప్రతినిధి ఆ మైక్లో మాట్లాడియండి. సమానత్వం గురించి మేము మాట్లాడతాం. మైక్లో పాటలు వేయండి. మైక్లో దేవుడి గురించి పాటలు ఎత్తున్నారు, నేను అర్థనట్లేదు, దాన్ని నేను వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న సమస్యల మీద మైక్లో పెట్టండి, చర్చించి నిజమా కాదా అని రాజ్యాంగ ప్రకారంగా చర్చించి ఒక వేదిక ఉంటది కదా. ఏడ వేదిక ఉంటది? అసలు భారత ఈ దేశం అసలు మరి గుడి దేనికి వేదిక? గుడి ఆవిర్భావం ఎలా జరిగింది? గుడి అంటే చర్చి, మసీదు అని అర్థం గుడి చేసుకోండి. ఒక ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళు కలుసుకునే ప్రదేశం గుడి అంటే. గుడి అంటే ఇప్పుడు చర్చిని కూడా గుడి అంటారు, పాస్టర్లు కూడా అయ్యగారు అని అంటారు. నేను అనగానే ఈడేను వల్ల మా హిందువుల మీద పడడానికి తప్పుగా అనుకుంటారని వివరణ ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పటికే చాలా గాయాలు పడి నాకు చెత్తతో పని లేదు. పనికిమాల చెత్త నేను ఎప్పుడో కడిగేసాను, నాలో లేకుండా చేసుకున్నాను ఫస్ట్. అయినా దీన్ని వక్రీకరిస్తే నేనేం పట్టించుకోను. కానీ ఆ ఊరికి బొడ్రాయి కేంద్రం ఎందుకు అయ్యింది? చావడి ఎందుకు అయ్యింది? దేవుడి మీదనే ప్రధానం ఎందుకు చేస్తారు? దేవుడి మీదనే ఒట్టు ఎందుకు వేస్తారు? సాయంత్రం గుడికాడనే కలుసుకుందామని ఎందుకు అన్నారు? ఇప్పుడున్న గుడులన్నీ ప్రజలకు దూరమైనవి, దేవుడికి దగ్గరై, దేవుడికి మనిషికి మధ్య ఒక వర్గం తయారై, ఆ వర్గం ఆ చేతిలో దాన్ని మొత్తం పెట్టుకున్నది. చివరికి ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలన్నా దేవుడి సాక్షిగాని మనం ప్రమాణం చేస్తాం. అలా ఏం లేదు, మనస్సాక్షిగా అని చెప్పొచ్చు, తల్లిదండ్రుల మీద అని చెప్పొచ్చు. ఒక్క వ్యక్తి కూనంనేని సాంబశివరావు గారు మనస్సాక్షి మీద ప్రమాణం చేశారు. అందరూ దేవుని మీద చేయొచ్చేమో. అట్లా భాగం అయిపోయింది కదా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం చేసిర్రు. మీ మీడియా వాళ్ళు చేసిర్రు, మీ పేపర్ వాళ్ళు చేసిర్రు, మీ సినిమాల వాళ్ళు చేసిర్రు. ఎక్కడన్నా సినిమాలల్లా ఇతను హైందవుడు, హిందూ అనే పదం వాడాల్సి వస్తుంది, చెప్తున్నాను. అంటే ఎవరు చూపించారు? ఒక పిలికి వేసుకున్న ఆయనను, అందవికారంగా ఉన్న పొట్ట ఆయనను, జంజనం వేసుకున్న ఆయన హిందూ ప్రతినిధిగా చూపించారు. మీరు రాజన్న సినిమా తీసుకోండి, ఏ సినిమా అయినా తీసుకోండి, కమల్ హాసన్ సినిమా తీసుకోండి, ఆకలి రాజ్యం తీసుకున్నా కూడా నీకు బ్రాహ్మణుడి నుంచి వచ్చిన నిరుద్యోగి ఈయన మడగడ్డం గీకేండు, ఈ బ్రాహ్మణ పేదవాడు. హిందూ అంటే బ్రాహ్మణులనే చూపించుకొచ్చినారు మీ సినిమాలల్లా, మీ సీరియల్లల్లా. అంటే అసలు హిందూ అనే డెఫినేషన్ ఇచ్చుకోలేదు, దేన్ని పాటించేవాడు హిందూ అనే చర్చ పెట్టలేదు, ఏది పాటించకూడదో డైరెక్షన్ ఇవ్వలేదు, వీళ్ళను సమీకరించేది చేయలేదు, సమానత్వాన్ని చేయలేదు, వీళ్ళను ఐక్యం చేసేవి ఏవి చేయకుండా వాళ్ళు అంటున్నారు సమానత్వంతో ముందుకెళ్దాము, రిజర్వేషన్సే రద్దు చేసేద్దాం, అందరం చలో ఓకే మా గుళ్ళు కూడా మేము ఇచ్చేస్తాం. అంటే ఇది ఎంత అమాయకత్వం అంటే పాపం వాళ్ళని ఎవరో ఒకరు వెనకాలండి నెట్టిరు. బహుశా బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్లు కంటగింపుగా ఉంది, తప్పనిసరిగా ఎస్సీలకు టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళని ఇట్లా గెలిపితే ఇట్లా గిచ్చితే వీళ్ళు లేచి మాట్లాడుతున్నట్టున్నారు పెద్దలు. రిజర్వేషన్స్కి వీళ్ళకేం సంబంధం అండి? మా ఊర్లో 100 ఉద్యోగాలు ఉంటే 10 ఉద్యోగాలు ఎస్సీలకు ఇస్తున్నాం అన్నాం. ఆ 10 ఉద్యోగాలు తీసేయాలి, మిగిలిన 90 ఉన్నాయి కదా. నీ సంగతి ఈడబ్ల్యూఎస్ పేరుతో నీకు కూడా 10% రిజర్వేషన్ ఉన్నది కదా. నీ ఉద్యోగాలు వాళ్ళు 10 మంది వాళ్ళు కొట్టుకొని ఆ 10 ఉద్యోగాలనే పొందుతారు కానీ నీ ఉద్యోగం అయితే రాదు, నీ ఉద్యోగం ఊసిపోదు కదా. ఊసిపోతుందా? ఎక్కడైనా రిజర్వేషన్ వల్ల బ్రాహ్మణ సోదరులకు నష్టం జరిగింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా వాళ్ళు వివక్షను ఎదుర్కొన్నారా? అస్పృశ్యను, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారా? అవమానాలను ఎదుర్కొన్నారా? కష్టాలు బాధలు పడ్డారా? ప్రజలందరిలో నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాలకి మీరు దేవుడి రూపం ఇచ్చారు. వాళ్ళ వండిన పంటలు తెచ్చి మీకే ఇస్తారాయే. వాళ్ళ పుడితే మా పిల్లడు పుట్టిండే అని అడిగితే నువ్వే పుట్టిన వెంటనే వీడు గ్రహదోషం ఉందని చెప్పి 20,000 బిల్లు వేసి 6 నెలల సరుకులు రాసి నువ్వే తెప్పించుకుంటువి. తర్వాత ఏదో బై మిస్టేక్లో పెళ్లి సూపులు అంటే జాతకాలు నీకు నచ్చిందా నచ్చలేదని నువ్వే మ్యాచ్ ఫిక్సింగ్లు చేతివి.
ముహూర్తం నువ్వే పెడుతుంది, పెళ్లి నువ్వే చేతివి, బారసాల నువ్వే చేతివి, పుట్టినరోజు నువ్వే చేతివి. మా పుట్టినరోజులైనా మా వాళ్ళందరూ నీ కాళ్ళకాడికి వచ్చే, సచ్చిన రోజున దినాలు పెట్టేది నువ్వేనా? ఆడు ఏ గడియలో చచ్చిపోయాడు, వాడు ఇల్లు ఇడిచి పెట్టాలని చెప్పేది నువ్వేనా? వాళ్ళ బతుకు మొత్తం నీ చేతుల్నే ఉండి వాళ్ళ సంపద మొత్తం నీకే తెచ్చి వాడి ఇంట్లో ఏది ఉన్నాక నాన్ వెజ్ కోడి ఎడగమో కానీ ఆవు నీకే దానం చేయాలనే, ఎద్దు నీకే దానం చేయాలనే, పంటను నీకే ఇవ్వాలనే, పాలు నీకు మంచి పాలు పోయాలనే. నీకు అన్నీ ఉన్నాక నీకు ఇంకా నీకు గౌరవం దక్కలేదా? మనిషికి డబ్బు ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా గౌరవం చాలా విలువైంది కదా. గౌరవం దక్కింది కదా బ్రదర్, దక్కాల్సినంత దక్కింది కదా. ఇట్లున్నది, ఇటు వంపు ఎత్తు అయినప్పుడు మళ్ళీ ఇట్లా అనాలి కదా. ఇప్పుడు మీరు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? ఇప్పుడు మీరు నాస్తికుడు, మీరు దేవుణ్ణి నమ్మరు. ఒకవైపున క్రిస్టియానిటీ మీద చర్చ, ఇంకో వైపున హిందూ మతం దీని మీద చర్చ. ఈ మధ్యలో మీరు ఎక్కడున్నారు? ఎటువైపు? ఏమో పిలిచినా మీకే తెలియాలి. మీకు క్లారిటీ ఉంటుంది కదా. ఎస్ బ్రదర్, అసలు ఈ ప్రశ్న మంచి ప్రశ్న. హిందువులు మేము గొప్ప అని వివరిస్తున్నారు, క్రైస్తవులు మాకు ఇక్కడ ప్రేమ, విద్య, వైద్యం, చదువు, సమానత్వం దొరికిందని వీళ్ళు వివరిస్తున్నారు. వీళ్ళు వీళ్ళ కోణంలోనే చూస్తారు, వీళ్ళు వీళ్ళ కోణంలోనే చూస్తారు. మేము మిమ్మల్ని ఏమంటారంటే వీళ్ళు హిందూ వ్యతిరేకులు కాబట్టి వీళ్ళంతా క్రిస్టియానిటీ మళ్ళీ హిందూ అనే పదవి వాడకండి. హిందూ అని అంటేనే దౌర్భాగ్యులు అని అర్థం. చిన్న జేర్ సార్ చెప్పిండు మనకి, దౌర్భాగ్యులు అని 10 సార్లు అనకు. ఓకే సరే, మీరు ఇప్పుడు క్రిస్టియానిటీ వైపు మీరు అంటున్నారు అని ఒక చర్చను కొంతమంది తీసుకొస్తారు. అదేం కాదు బ్రదర్, బాబాసాహెబ్ అంబేద్కర్ క్రైస్తవం వైపు వెళ్ళలేదు, నవాయాన బౌద్ధం వైపు వెళ్ళాడు, బౌద్ధన ధమ్మం వైపు వెళ్ళాడు. నేను మీరు మొదట్లోనే చెప్పాను, నేను ఈ సంచి ఈ రంగు వేసుకోవడానికి నేపాల్కు వెళ్ళి, బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి వెళ్ళి అసలు ఆయన ఏం బోధించాడు అనేది చదివి ఆ సాహిత్యం మొత్తం వంటబట్టించుకున్నాకనే అసలు ఈ దేశాన్ని రక్షించేది, ప్రపంచంకు మన దేశాన్ని ఆదర్శంగా నిలబెట్టేది, మానవతా విలువలను అందించేది ఒక గొప్ప జీవన విధానం బౌద్ధం. దానికంటే ముందే ఉన్న చార్వాక లోకాయుతాన్ని స్వీకరించి ఇంకొంచెం మెరుగుపరిచిన ధర్మం. ఇంతకంటే ఉత్తమమైనది ఇప్పుడు వస్తే నేను దాన్ని కూడా స్వీకరిస్తా, దీనికంటే ఉత్తమం కాదు దాన్ని మాత్రం పక్కకు వదిలేస్తా. కాబట్టి నేను ఈ మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి హైందవ ధర్మం, ఆర్యుల ధర్మం కంటే, ఆర్యుల ధర్మం బాపన ధర్మం నా ధర్మం కాదు. నాది శ్రమజీవుల ధర్మం. ఏ ప్రాంతంలో వాళ్ళ జీవితానికి ముడిపెట్టి ఉన్న జీవన విధానమే ఆ ప్రాంత ధర్మం, అంతే. కోయా, గోండు వాళ్ళకి వేరే ధర్మం ఉంటుంది. వాళ్ళకి రాముని ఒక ఆయన అంటున్నాడు, హిందూ రాష్ట్రంగా ఈ దేశాన్ని మార్చాలి, మారుస్తాం ఖచ్చితంగా. హిందూ రాష్ట్రం అంటే మీరన్న ఆర్యుల ఆర్ బ్రాహ్మణికల్ కల్చర్ అట్లాంటి హిందూ కాదు, అది బహుజన హిందూ అని ఒకరు లేవనెత్తుతున్నారు. అవన్నీ చెల్లని కాయిదాలు. ఎట్లా? ఇప్పుడు భారత రాజ్యాంగం, అదే కదా, భారత రాజ్యాంగాన్ని దళితులు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక ఈ దేశంలో ఎవ్వడి రాజ్యం రాదు. వాడు అట్లా అన్నాడంటే ఆ ప్రజల మద్దతు కూడగట్టి ఏదో కుళ్ళు రాజకీయం చేయడానికి, ప్రజల మధ్య అశాంతి నెలకొల్పడానికి కుట్ర చేస్తున్నాడు అని అర్థం, అంతే. అంటే మన దేవుళ్ళు మనం అంటాను కదా, మీరు రాముడు, కృష్ణుడు ఇవన్నీ వీళ్ళు కాదు, మన గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలు, మన దేవతలు అని ఒక చర్చ ఉన్నది కదా. సో ఈ ఇప్పుడు మీరు హిందూ ఐడియాలజీ ఆర్ సరే హిందూ ఆర్ హైందవ అట్లా నోటిఫై చేసి ఓకే ఆ ఐడియాలజీని టచ్ చేయకుండా మనకు సంబంధం లేదు. కాదు ఈ మతంతో మనం కలిసి పనిచేయలేము, అసలు మనది కాదు. ఆ లైన్ లోకి వెళ్ళకుండా, ఆ లైన్ లోపలికి వెళ్ళకుండా మనం ఈ వ్యవస్థని పరిరక్షించలేము, ఈ వ్యవస్థను మనం కాపాడుకోలేము. విశారదన్ మహారాజ్ గారు మాట్లాడినారు. ఓకే, విశారదన్ గారు అన్న వాక్యాల మీద నా అభిప్రాయం అడుగుతున్నారు. ఆయన అన్నదానిలో తప్పేం కనిపించింది మీకు? ఆయన అన్నదానిలో తప్పేం కనిపించింది? మెజారిటీ ప్రజలు, ఇప్పుడు మా ఊళ్ళో పోషమ్మ తల్లి ఉన్నది, ఇప్పుడు తప్పు అన్నారు కదా, నేను అన్నది ఒక ధర్మమే అందరిది అనడం తప్పు, ఇదే పాటించాలనడం తప్పు. విశారదన్ గారు అన్న వాక్యాల్లో మా ఊరు పోషమ్మ, మా ఊరు హనుమాన్ టెంపుల్ ఉన్నది బ్రదర్, బిల్ల సమ్మక్క అనేట ఆమె ఆ గుడిని కాపాడుతున్న తల్లి. ఆమె రెడ్డి, రోజు లేస్తే ఆ గుడిని ఊడ్చేది, కడిగేది, తుడిచేది ఆమెనే, ఓకేనా. ఇప్పుడు ఆమె పూజారి ఉండాలంటున్నాడు విశారదన్, తప్పేమున్నది? గుడిని ఎవరినైనా అడిగితే తెలుస్తుంది కదా. ఊళ్ళో ఈ బండరాయిని కాపాడింది ఎవరు, తుడిచింది ఎవరు, దీపం పెట్టింది ఎవరు, దండం పెట్టింది ఎవరు, కొబ్బరికాయ కొట్టింది ఎవరు, మైక్ వేసేది ఎవరు? అంటే అల్టిమేట్గా మీకు ఏం కనిపిస్తున్నది? అల్టిమేట్గా మీరు అందరు కలిసి ఒక ట్రాప్ లో పడుతున్నట్టు అనిపిస్తలే? ఇది మీ ఐడియాలజీకి భిన్నంగా అందరూ అంటే నన్ను అందరిలో కలపకండి. ఎందుకంటే మీరు ఒక ట్రాప్ లో పడి ఎస్ హిందూ మతం అంటున్నారు కదా, ఇగో మేము హిందువులం, ఇగో మాది హిందూ మతం, సో దీన్ని మేము రక్షిస్తూ ముందుకెళ్తాం
అప్పుడు రేపు ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తి కూడా ఏమంటాడు, చలో మేము రక్షిస్తాం మిమ్మల్ని కూడా అని చెప్పి మీ మీ గ్రామంలో మీ వాడలో ఆ గుళ్ళు తెరుస్తాడు, మిమ్మల్ని పూజారులను చేస్తాడు. మరి ఇదంతా మీ మీ ఐడియాలజీకి వ్యతిరేకమైంది కదా. ఇక్కడ ఐడియాలజీ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తే ఎవరి ఐడియాలజీ ఏంటిది అనేది ప్రజలకు అర్థమవుతుంది. విశారదన్ గారి ఐడియాలజీ బహుజనులు ఎవరు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళందరినీ కలపాలి, కొద్దిమందే పాలకులుగా ఉండొద్దు, కొద్దిమందే ప్రతినిధులుగా ఉండొద్దు, హనుమాన్ కూడా రాముడితో సమానంగా గౌరవించబడాలి అనేది ఆయన ఆలోచన. దాంట్లో లోపం ఉంటే ఆయనకు చెప్పాలి, ఆయన సరి చేసుకుంటాడు. అప్పుడు మీరు చెప్పండి, సరే ఆయన పక్కన పెట్టండి, మీరు చెప్పండి. ఇప్పుడు గుడిలో ఆ గుడి మనది కావాలి, ఆ గుడిలో పూజారులు మన వాళ్ళు కావాలనే చర్చను మీరు తీసుకొస్తున్నప్పుడు అలా నేనేం తీసుకురాలేదు. నాస్తిక సమాజం సరే ఓకే, దేవుడు అంటే కొంతగా నమ్మకం లేనటువంటి దేవుడు అంటే మళ్ళీ ఇక్కడ మహిమలు కలిగిన దేవుళ్ళు, అభూత శక్తులు. ఇప్పుడు ఇవన్నీ మరి దాంట్లోకే వస్తుంది కదా. ఇక్కడ పూజారులు మన వాళ్ళే ఉండాలి చర్చ వచ్చినప్పుడు 100% మహిమలు గల్ల దేవుళ్ళ గురించి నాకేమనిపిస్తుందంటే ఇప్పటికీ దళితులందరూ బహుజనులందరూ దేవుళ్ళకు కనెక్ట్ అవుతలేరు, డిస్కనెక్ట్ అవుతారు. వాళ్ళకి వచ్చినా కూడా ఈడ బ్రాహ్మణుల పెత్తనం ఏంది, ఈడ రెడ్డి వేలమ కమ్మ కాపుల పెత్తనం ఏంది, మనకు మనమే పెద్దమ్మ దేవత ఉన్నది కదా అని ముదిరాజులు అనుకుంటారు. మడలయ్య స్వామి దేవత ఉన్నది కానీ ఇంకోళ్ళు అనుకుంటారు. కాటమరాజు దేవుడు ఉన్నాడు కదా అని గౌన్లోళ్ళు అనుకుంటారు. కుమ్మరోలు మా బీరప్ప దేవుడు మాకున్నాడని, యాదవులు మా కౌరేలి మల్లన్న ఐలేని ఎల్లానుండని, సమ్మక్క సారక్క ఉన్నదని, పద్మశాలిలు మా మార్కండేయ మాకు ఉన్నాడని ఏ కులమల్లో ఆ కులము వాళ్ళ దేవుళ్ళను ముంగడి పట్టుకొస్తారు. వీళ్ళేమో ఒకే దేవుడు, ఒకే మతము, ఒకే కాల కిందకి రావాలి, ఆ బ్రాహ్మణ మతమే పెద్దది, బ్రాహ్మణుడే పెద్ద అనేటువంటి దానికి వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎంత గుంజుకొచ్చినా బీసీలు వీళ్ళ దగ్గర కత్తలేరు. ఎస్సీలు ఆల్రెడీ రాకుండా వీళ్ళు కొంత క్రైస్తవానికి దగ్గర అయ్యారు. కొంతమంది ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ హనుమాన్ టెంపుల్ వేరే ఉంటుంది, ఒకే ఊర్లో బీసీ హనుమాన్ టెంపుల్ వేరే ఉంటుంది, పోచమ్మ గుళ్ళు వేరే ఉంటాయి, అన్ని గుళ్ళు వేరే ఉంటాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు అని మతము ధర్మాన్ని ఒకటి ఇన్కల్కేట్ చేసి వాళ్ళని మతాల వరకు ఏకం చేయాలనుకుంటే ఏకం అయితే లేరు. చలో రేపు ప్రతి ఎస్సీ వాడలో గుడి కడతారండి, జరిగే కుట్ర ఏంటంటే ఆల్రెడీ చర్చిలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ పాస్టర్లు అయిపోయి వాళ్ళ ప్రజలతో ఉండి ఆ మతాన్ని ఆ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ మనం ఎంత దళిత గోవిందం అన్నా, దళిత కాలనీలకు పోయి మనం ఊరేగింపు దేవుళ్ళ ఊరేగింపులు చేసినా వాళ్ళు పెద్దగా మనల్ని పట్టించుకుంటలేరు. యువత కూడా బాగా చదివి ఇప్పుడు బుద్ధిజం వైపు వెళ్ళిపోతున్నారు, అంబేద్కరిజం వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం చేద్దాము అని ఆలోచించి దళిత కాలనీలలోనే ఫస్ట్ హనుమాన్ బొమ్మలు పెట్టుకొని, ఆ తర్వాత రాముని ఆలయాలు నిర్మించుకొని, ఆ తర్వాత పూజారులను పెడతా అని అనుకున్నప్పుడు బ్రాహ్మణ సోదరులు అడిగి పోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ తక్కువ, మళ్ళీ అడిగి వెళ్ళి దళితులను ముట్టుకోవాలి, దళితులకు పూజలు చేయాలి, ఇది ఏంది అని చెప్పి. కాబట్టి వాళ్ళకు షార్టేజ్ ఉన్నది పూజారులు. కాబట్టి ఆ షార్టేజ్ ఉన్న పూజారులను నింపుకోవడానికి మళ్ళీ దళితుల్లో నుంచే శిక్షణ పొందిన వేద శిక్షణ పొందిన వాళ్ళు కావాలి. ఆల్రెడీ ఉన్న పద్మశాలి పూజారులకు హోదా ఇవ్వవు, వాడుకోవు. విశ్వబ్రాహ్మణ సోదరులు ఉన్నారు, వాళ్ళని వాడుకోవు. మాలదాసరి మాదిగదాసరులను తీసుకోవు. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఇది ఒక చర్చ జరిపి చలో మేము కూడా మీకు పూజారులను చేస్తాం అని అన్నాక ఈ దళితుల్లో నుంచి పూజారి కావాలని ఆశ ఉన్నోళ్ళు లేకపోతే సాధలేని పిల్లల్లో వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకు కావాల్సినటువంటి ఒకే దేవుడు, ఒకే ధర్మం, ఒకే గుడి, ఒకే సిస్టమ్ అనేది ఉన్నది కదా, ఆ 2-3% ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతుల్లోకి బీసీలను ఎస్సీలను అందరినీ పెట్టడం కోసం ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా ఇప్పుడు కృష్ణ పిలుపునిచ్చిండు, ఆయన చెప్పిన దానిలో న్యాయం ఉన్నది. ఆ న్యాయం ఆధారంగా రేపు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఓకే ఇప్పటి నుంచి వేద పాఠశాలల్లో 100 మందికి ఇట్టిన కదా, ఇప్పుడు 200 చేస్తాము, మీరు 50 మంది బీసీలు రారి, 29 మంది ఎస్సీలు రారి, అందరు రారు, 200 మందికి నేర్పిస్తామంటే వాళ్ళు రెడీ ఉన్నారు. వేద పాఠశాలలో నిరాకరణ చెయ్యరు. నిరాకరణ చేస్తే మళ్ళీ చట్టం ముందు సమానం అనే శిక్షణ ఉన్నది కదా. అవసరమైతే వీళ్ళకి సపరేట్ ఎస్సీ గురుకులం పెట్టినట్టు ఆల్రెడీ డిమాండ్ కూడా వస్తున్నది, సపరేట్ గా గురుకులాలు ఉన్నట్టు వేద పాఠశాలలో కూడా సపరేట్ పెట్టండి డిమాండ్ వస్తున్నది. పెడతారు, వీళ్ళకి గుడులు కూడా కట్టిస్తారు, ఆ గుళ్ళలో వీళ్ళని పూజలు కూడా పెట్టిస్తారు. వాళ్ళ అల్టిమేట్ గోల్ వీళ్ళని దేవునికి కనెక్ట్ చేయాలి, ధర్మానికి కనెక్ట్ చేయాలి, అభూత కల్పన. కానీ వాస్తవిక నేను ఒకటి చెప్తాను రఘుబాయ్, ఇంత గింజుకుంటారు కదా, రేపు వస్తాయి అన్ని గుళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10-20 వేల గుళ్ళకి ప్రణాళికలు వేసిళ్ళు, గుళ్ళు రెడీ అవుతున్నా కానీ పూజారులు రిక్రూట్మెంట్కి పూజారులు లేరు, కార్మికులు లేరు, పూజా కార్మికులు లేరు. పూజారి వైపు వెళ్ళే బ్రాహ్మణులకు పిల్లనిత్తలేరు, వాళ్ళు సిద్ధపడతలేరు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలు సిఇఓలు ఐఏఎస్ ఐపీఎస్ వైపు వెళ్ళిపోతున్నారు, పిల్లని ఎట్లేరు. ఆ ఊళ్ళో పట్టుకొని ఏడవాల్సి వస్తున్నది, అంత భరించాల్సి వస్తున్నది, ఫ్రీడమ్ లేదు.
ఈ పరిస్థితుల్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది. ఆ రిక్వైర్మెంట్ నింపుకోవడానికి కూడా ఈ ఎత్తుగడ వాళ్ళది ఒక భాగం కూడా కావచ్చేమో. రేపు ఇది జరుగుతుంది కంపల్సరీ. సో అది జరిగిందంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నారు. 100% వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు చెప్పిన లైన్ అదే కదా బ్రదర్, ఇప్పుడు నేను ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి గొడవ జరుగుతుంది అనుకో, నేనేం మాట్లాడతా, వాళ్ళ ఆ వ్యక్తిగత గొడవ అయితే ఓకే, అది సమాజం మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు నా అభిప్రాయం చెప్తా. ఒక మాదిగ సోదరుడికి ఒక బ్రాహ్మణ సోదరుడికి గొడవ జరుగుతున్నప్పుడు నన్ను నేను మాల అయినా మాదిగ అయినా నేను కులంలో నుంచి మతంలో నుంచి అతీతంగా ఆలోచించే స్థాయికి వచ్చాను కాబట్టి నేను ఫేర్గా మాట్లాడతాను. వీళ్ళ వైపు తప్పున వీళ్ళ వైపు తప్పున తప్పే అంట కదా. కాబట్టి ఇక్కడ నీకు అసలు ఇవన్నీ కాదు బ్రదర్. డిప్యూటీ సీఎం భద్రాచలం పోయి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారా ఇయ్యలేదా? ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదా కేసీఆర్ లాంటి వారు వాళ్ళ మనమలతోటైనా రేపు రేవంత్ రెడ్డి గారైనా ఇచ్చారా ఇయ్యలేదా? వీళ్ళకి ఇచ్చే హక్కు ఎక్కడొచ్చి వచ్చిందండి? ఎవరు ఇచ్చారండి వీళ్ళకి ఈ హక్కు? ఒక దళిత లేదా ఒక ఎంపీ ఎమ్మెల్యే అయినటువంటి బ్రాహ్మణేతరుడు కాన్స్టిట్యూషనే కదా కాదు. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఆల్ 1949 పదవిలో ఉన్నాడు కాబట్టి కదా అక్కడ దాకా వెళ్ళింది. రఘు గారు, ఇది టీవీ ఛానల్ అండి, లక్షల మంది ప్రజలు చూస్తారండి. వాళ్ళకి చరిత్ర చెప్పేటోడు ఎవరు లేక ఇప్పుడున్న ముచ్చట్లు చూసే కృష్ణన్న మాట్లాడిన వాళ్ళ తప్పు కనిపిస్తుంటది, విశారదన్న వాళ్ళ తప్పు కనిపిస్తుంది, ఈ బ్రాహ్మణ సోదరుల వాళ్ళ తప్పు కనిపిస్తుంది. అసలు ఎక్కడుందో మూలాల్లోకి వెళ్ళాలి కదా. ఇది 1949 నవంబర్ 26 ఆమోదించబడి 1950 జనవరి 26 అమలులోకి వచ్చిన బుక్ ఇది. దీనికంటే ముందు 95 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర మనకు తెలవాలి, 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర తెలవాలి. వేల కాడికి ఓది కాదు, వేలు చెప్తారు. రాముడు 11,000 సంవత్సరాలు పాలించాడు, వాళ్ళ నాయన 60,000 సంవత్సరాలు, మొత్తం 71,000 సంవత్సరాలు రాముడు మరియు వాళ్ళ నాన్నే పరిపాలించిండట ఈ దేశాన్ని. ఎన్ని వేల సంవత్సరాలు? 71,000 సంవత్సరాలు పరిపాలించి. మనం అంత దూరం పోవద్దు. రాముడు గొప్పోడా అంటే గొప్పోడే అందా. మనకు ఆయనతో ఏమైనా లొల్లి ఉన్నదా? మనకు ఆయనతో ఏమైనా లొల్లి ఉన్నదా? ఏమీ లేదు కదా. ఆయన పేరు చెప్పుకొని దోపిడీ చేసిన దోపిడీ గురించి మాట్లాడితే నువ్వు మా రాముడిని ప్రశ్నిస్తావు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాము, అయ్యా 1930వ సంవత్సరంలో మార్చి 2వ తేదీన ఒక పోరాటం మొదలైంది. నేను చెప్పేది 1930, ఇది 2030 కూడా రాలే, ఇంకా 2030 కూడా రాలే, ఇంకా 6 ఏళ్ళు పడుతుంది, ఇంకా 4 ఏళ్ళు అయితే 30 అవుతుంది. అంటే 96 ఏళ్ల క్రితమే ఒక పోరాటం మొదలైంది. 1935లో ఆ పోరాటం విజయం. 5 ఏళ్ళు జరిగింది ఆ పోరాటం. ఏమో పోరాటం అది? మీరు మీ గుడి ముందు చేసే పూజలో ఆ ఊరేగింపులో మేము కూడా పాల్గొంటామని పోరాటం. గుళ్ళే లోపలికి వస్తామని పోరాటం కాదు, గుడి పూజారుగా ఉంటామని పోరాటం కాదు, గర్భగుడి లోపలికి వస్తామని పోరాటం కాదు. మీరు మేము సమానం అనేటోళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. కేవలం 94 ఏళ్ల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారాం టెంపుల్ ముందు ఆ జాతరలో పాల్గొంటాము, ఆలయంలోకి మేము ప్రవేశిస్తామని పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సమానత్వం మాట్లాడే మీ తాత ముత్తాతలు ఏం చేసిర్రు? కద్రేకర్ అనే వ్యక్తిని శ్రీరామనవమి రోజే చితక బాది కర్రలతో పొడిచి వాళ్ళ దేవుని శూలాలతో పొడిచి అక్కడ చంపి పడేసిరు, రాళ్ళతో కొట్టి చంపేసారు. కద్రేకర్, మీకేమో శ్రీరామనవమి గొప్పగా కనిపించచ్చు కానీ ఆ రోజు కద్రేకర్ ఆమరణ దినం. ఆయన 96 ఏళ్ల క్రితం ఆయన ప్రాణత్యాగం చేస్తే ఈరోజు వీళ్ళు పోగలుగుతారు. ఇంకెన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పూజారులు లోపలికి పోయే రోజు వస్తుందో? ఆ తర్వాత అసలు శ్రీరామనవమి జరపలేడ. 5 ఏళ్ళు పోరాటమే చేసినా కూడా 5 ఏళ్ల తర్వాత గుడి లోపలికి రానిచ్చారండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు సమానత్వం సమానత్వం అని. సమానత్వం నోటితో కాదు. ఓ బ్రాహ్మణ పెద్దలారా, సమానత్వం మీరు అన్నందుకు మీకు అభినందనలు. మీరేం శత్రువులు కాదు మాకు, మీతో మాకు. మీరు అంటున్న లైను మా తాతలు ముత్తాతలు తండ్రులు ఎవరో చేసిన పాపం అయ్యుండొచ్చేమో, అప్పుడు జరిగింది అది. ఇప్పుడు మేము అట్లా లేమంటున్నారు వీళ్ళు. సంతోషం, మిమ్మల్ని ఇప్పుడు ఎవరంటారండి? మేము అట్లా లేమంటున్నారు. వెరీ గుడ్, మీకు అభినందనలు. మీతో మాకేం లేదు. ఇప్పుడు మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కదా. మీరు లెక్కలు తీయండి, కులాల వారిగా బ్రాహ్మణ సోదరులు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ వాళ్ళ పేదరికమే తొలగించండి. ప్రభుత్వం ఒక చట్టం చేయండి. బ్రాహ్మణులు తక్కువ మందే ఉన్నారు కదా, సగానికి పైగా ఉన్న బీసీల లెక్కలు ఆపండి. 25%, 20%, 19% ఉన్న మాలమాదిగల లెక్కలు, ఎస్సీల లెక్కలను ఆపండి. 6% ఉన్నాం, 10% ఉన్నామన్న ముస్లింల లెక్కలను ఆపండి. ఓకేనా? ఫస్ట్ బ్రాహ్మణుల లెక్క తీయండి రాష్ట్రంలో. మీరన్నీ, నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తాను సోదరా. బ్రాహ్మణుల లెక్క మొత్తం తీయండి. కనీసం ఈ పాలకులారా, కనీసంగా బ్రాహ్మణుల్లో కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారు, అలా చాలామంది ధనవంతులు ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, జడ్జీలు, ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళు పనిచేసిన మంత్రులు ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు మంచి శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు.
ఫస్ట్ మీరందరూ కూర్చుండి తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఆ అన్నంలో బియ్యం రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు తీసేసినట్టుగా బ్రాహ్మణుల్లో పేదరికాన్ని ఫస్ట్ పోగొట్టండి. కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళ లక్షాధికారులను చేద్దామని ప్లాన్ చేసిండు కదా, మొత్తమే శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కావాలనడం లేదా? అట్నే ఫస్ట్ బ్రాహ్మణుల లెక్క తీసి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, వాళ్ళు కట్టిన గుళ్ళు ఎన్ని ఉన్నాయి, దానికోసం వాళ్ళ స్థలాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ఫస్ట్ వాళ్ళ పేదరికాన్ని తీసేయరు. తర్వాత మనకి ఎందుకు పోదాం? దీనికి సిద్ధమా? సిద్ధం కావాలి కదా. సమానత్వం అన్నోడు లెక్కలు వేయాలి కదా. ఎన్ని కంపెనీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ ఏ రంగాలలో వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళు ప్రకటన చేయండి. తక్కువ మంది ఉన్నది ఈజీగా దొరికిపోతారు కదా. ఎక్కువ మంది జనం ఉన్నది లెక్క దొరకడం కష్టమవుతుంది, కానీ తీయండి. ఊరికి ఒకరో ఇద్దరు ఉంటారు కదా బ్రాహ్మణ పూజారులు, వాళ్ళ ఆస్తులు తీయండి. ఇప్పుడు ఒకవైపున మతము, ఇంకొక వైపున కులము, మీరు దేన్ని భారతదేశంలో కులమే మతము, భారతదేశంలో కులమే మతము, మాదిగ మతము, మాల మతము, పద్మశాలి మతము. పద్మశాలి ధర్మం వేరే, దీన్ని అడుకునేటోడు ఉంటాడు వేరేటోడు, దీన్ని పూజించేవాడు వేరే ఉంటాడు, వీడి పూజ విధానం వేరే ఉంటుంది. వీడి పూజలో కంపల్సరిగా జంజరం ఉంటుంది, తాడు ఉంటుంది, మొగ్గం ఉంటుంది, పాకోళ్ళు ఉంటాయి. ఉండయా? మా గౌడన్న పెళ్ళి ఉంటుంది, ఖచ్చితంగా మోకు ముత్తాది ఉంటుంది, అక్కడ నొట్టి ఉంటుంది, ఆడ కళ్ళు ఉంటుంది, ఆడ నీ పద్ధతే, నీ ధర్మం వేరే, నీ మతం వేరే. ఇక్కడ కులమే మతము, ఇక్కడ కులమే ధర్మము. గిరిజనుడు ఉంటాడు, వాడు ఈకలో పెట్టుకుంటాడు, వాడిని అవమానించే అర్హత నీకు లేదు. వాడి ధర్మం అది, వాడి మతం అది, వాడి దైవము, వాడి పూజా విధానము. లెక్కలు తీయండి, పంచేయండి ఎవరిది వాళ్ళకి. అందరం ఒకటే మతం అనడం ఏంది? నీ మతంలో నీ దేవుడికి నువ్వు పలికే సంస్కృతమే అర్థమవుతుంది. మా మతంలో అంటే నా మతం అని కాదు, నేను మతాన్ని విభజించాలనే కుట్రతో మాట్లాడట్లేను బ్రదర్. మా వాళ్ళకు డైరెక్ట్ దేవునితో మాట్లాడేది ఉంది. ఇప్పుడు కొంతమంది ఒంటి మీదకే దేవుడు వస్తుందా? మీ దగ్గర ఎంతమందికి వస్తుంది? మీరు ఇతర ఏ మతం అనేది చెప్పండి. శివసత్తులు ఊగుతారు కదా. అసలు వాళ్ళందరికీ వాళ్ళని దేవతల రూపాలుగా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలా? ఒక మహబూబ్ నగర్లో ఒక ఆమె, అరే నేను జోగిన్రా, దేవుడి పెళ్ళాన్ని, నాకు విలోపించిన ఇవ్వంటే నా మొగుడు చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వమంటాడు, దేవుడు చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వండి రా అని అడిగింది. ఇప్పటికి చాలామంది దేవుళ్ళకి ఇచ్చి పెళ్లి చేయబడ్డ వాళ్ళు, ముసలోళ్ళు అయిన వాళ్ళు విడో పెన్షన్కి ఎలిజిబుల్ కారు. వాళ్ళు కేసీఆర్ మంచి ఆలోచనతో మనని అనక్కర్లేదు బ్రదర్, మన అనక్కర్లేదు. వాళ్ళు దైవ స్వరూపులు, వాళ్ళే దేవతలు. వాళ్ళకు ప్రతి నెల 20,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళ మీదకి శరీరం మీదకే దేవుడు వస్తుంది కదా. వాళ్ళ శరీరాన్ని దేవుడు ఓకే చేసుకున్నాడట కదా. మళ్ళీ నన్ను డైవర్ట్గా వేయకండి. ఒక వ్యక్తికి శివగు మూగితే ఆమె మీదకి దేవుడు వచ్చినా నమ్ముతున్నావు కదా, నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా, నువ్వు ఆమె చెప్పిందని చెప్పి ఆ ఎర్రవల్లిలో పెద్ద పొరడు చెప్పిందని చెప్పి ఒకటి గుడి కట్టించినావు కదా, మంచిర్యాలలో తవ్వకాలే జరిపినావు కదా, ఉత్తరప్రదేశ్లో ఒక యూనివర్సిటీలో పెద్ద సొరంగం మీద వీరు చాలా చోట్ల జరుగుతున్నారు కదా. ఈడ గుడి కట్టుర్రి, ఈడ ఇది పెట్టుర్రి, ఈడ అది ఉంది, ఇది ఉందని వాళ్ళు చెప్తే నమ్ముతున్నారు కదా. మరి పూనకాలు వచ్చిన వాళ్ళందరినీ దేవతా ప్రతిరూపాలుగా అంగీకరించండి, వాళ్ళనే పూజారులుగా పెట్టండి. వాళ్ళ శరీరమే దేవుడి ఆవాహయామి అయినాక వాళ్ళు ఎందుకు పూజారుగా పనికిరారు? ఏ ప్రాంతం వాళ్ళు ఆ భాషలో ఎందుకు పూజలు చేసుకోకూడదు? లంబాడి సోదరులు ఉంటారు, లంబాడి భాషలో దేవునికి ఎందుకు పూజ చేసుకోవద్దో నాకు చెప్పండి. వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి నీ లెక్క పద్ధతిలోనే, నీ మత పద్ధతిలోనే, లేదా నీ బ్రాహ్మణ సంస్కృతంలోనే దేవుడికి చెప్పుకోవాలని గత్యంతరం ఏందే వాళ్ళకు? ఇప్పుడు కులమే మతం 100% దేశంలో కులమే మతము. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. కులమే మతము ఈ దేశంలో అయినప్పుడు కుల వ్యవస్థ రద్దు అనే దానికి అర్థం ఏముంది? ఎట్లా రద్దు అవుతుంది బ్రదరు? కులాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ కులాన్ని రద్దు అనే దొంగ మాటలు వద్దు, వద్దా? కులాన్ని రద్దు, కుల నిర్మూలన అనే పదాలు కూడా వద్దు. కులం అవసరం లేని సమాజాన్ని ఏర్పాటు చేద్దాం, కులం అడగలేని సమాజాన్ని తయారు చేద్దాం. నువ్వు నన్ను మాట్లాడాలన్నా, నువ్వు నా కారు ఎక్కించుకోవాలన్నా, బైక్ ఎక్కించుకోవాలన్నా, నీ దగ్గరికి వచ్చి తినాలన్నా, నీతో స్నేహం చేయాలన్నా, కలిసి పనిచేయాలన్నా, మన మధ్య కులం ఏ రకంగా కూడా అడ్డు కాకుండా ఉండే వాతావరణం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. కులం వద్దు అంటే ఏంది? కులం వద్దు ఏంది? ఎక్కడి నుంచి పోతుంది బ్రదర్? నన్ను పద్మశాలి కాకుండా నేను కాదు అని అంటాను, కాకుండా పోతున్నా. రేపటి నుంచి నన్ను పద్మశాలి అనుకుని ఉంటావా? నా మాటలో, నా ప్రవర్తనలో, నా జీవనంలో ఆ కులంలో ఉండేటువంటి స్వార్థం ఉండొద్దు, ఆ కులంలో ఉండే అహంకారం ఉండొద్దు. ఇతను తక్కువ అని ఉండొద్దు, అతను ఎక్కువ అని ఉండొద్దు. అది కదా కుల నిర్మూలన అంటే. కుల నిర్మూలన అంటే లేదు అని బోర్డు పెట్టుకుంటూ కాదు. మా ఊర్లో కులం లేదు అని బోర్డు పెట్టుకుంటే లేకుండా పోతుందా? మా ఊరు ఆదర్శం అని బోర్డు మీద రాసుకుంటే అది ఆదర్శ గ్రామం అయితే. దేశంలో ధనికుడు, పేదోడు, పైసలున్నోడు, లేనోడు తప్ప, ఒకవేళ తక్కువ కులమోడు అయినా డబ్బులు ఎక్కువగా ఉంటే వాడిని మనం స్వీకరిస్తున్నాం కదా.
అదే పైసలు ఆయన లేను అనుకుంటారు బ్రదర్, అదంత ఉత్తమ అంతేనా? సామాజిక వివక్ష. ఏగా గడ్డం వివేక్ సార్ వాళ్ళ కొడుకున్నాడా వంశీ, ఆయన ఎంపీయే కదా. ధనవంతులలో నంబర్ 1 ధనవంతుల్లో ఆయన ఒకరా కాదా? సేవా కార్యక్రమాలలో కూడా నంబర్ 1. ఎంపీ కూడా అయిండు కదా, తాత ఎంపీ అయిండు కేంద్ర స్థాయిలో, తండ్రి ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఆయనకే అక్కడ మన ఆ, కాళేశ్వరం దగ్గర, మాదేవపురం కాళేశ్వరం దగ్గర పుష్కరాలు జరిగితే ఆయనకే ఇన్విటేషన్ లేదు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడి నాకు డబ్బున్నా, నేను ఎంపీ అయినా ఇక్కడ కూడా నాకు వివక్ష అనిపిస్తుంది అని అన్నాడు. ఇక దాన్ని గట్టిగా అంటే అక్కడ బ్రాహ్మణ శ్రీధర్ బాబు మంత్రి ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య రాష్ట్రపతినే ఎంట్రీ చేయలే కదా పూరి జగన్నాథ్ ఆలయంలో, పెద్ద ఇది జరిగింది. ఇందిరాగాంధీనే చేయలేదు, మన రాష్ట్రపతినే విలువలేదు, ఇప్పుడున్న ముర్ము గారినే. సో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఈ దేశంలో కులమే మతం, మతం 100% కులమే మతం. మతం అనే పదాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల అందరం ఒకటే మతం అని. అసలు ఇప్పుడు నాన్ వెజ్ వెజ్ అని డిస్కస్ చేస్తున్నారు కదా బ్రదర్, ఒకటి స్టేట్మెంట్ ఇవ్వగలరా? మాంసం తిన్నవాళ్ళు మా మతం కాదు, మా ధర్మం కాదని స్టేట్మెంట్ ఇవ్వగలరా? చూడండి, నేను అడిగింది తప్పుగా అనుకోవద్దు. నాన్ వెజ్ తిన్నవాళ్ళు మా ధర్మం కాదు అని స్టేట్మెంట్ ఇవ్వగలరా? అప్పుడు నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ క్రైస్తవులు అంటున్నారు కదా, మరి చర్చికి వెళ్ళినటువంటి రెడ్డి సోదరులు ఉన్నారు కదా, మరి వాళ్ళు కమ్మ కాపులు ఉన్నారు కదా, కేఎఫ్ పాల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆయన ఏం క్యాస్ట్? హిందువులుగా ఉన్న మనమంతా కులాలుగా విడిపోయి బతుకుతున్నాము. అసలు బ్రదర్ ఇంకో ట్విస్ట్ చెప్తే, ఇది మీకు నచ్చకపోవచ్చు కానీ తప్పుగా అనుకోకండి. ఎక్కడ హిందూ అనే పదం ఏ గ్రంథాలలో లేదు బ్రదర్, ఈ మధ్య దాన్ని పుట్టించిల్లు. రెండోది హైందవం ఉంది, వేద ధర్మం ఉంది. వేద ధర్మం ఉంది మనకి చెప్పలే, హైందవం ఉంది చెప్పలే. బ్రాహ్మణ ధర్మం ఉంది, వాళ్ళు చాలా నిష్ట పాటిస్తారు తెలుసా. బ్రాహ్మణ ధర్మం ప్రకారంగా మడి కట్టుకుంది వండరు, స్నానం చేయండి వండరు, ఏ చిన్న కలుషితమైన వెంటి స్నానం చేస్తారు, దేవుని శ్రద్ధగా పూజిస్తారు. వాళ్ళ ధర్మాన్ని మనం కించపరచక్కర్లేదు, అవమానించక్కర్లేదు. ఇది కాలక్రమంలో శ్రమ లేకుండా ప్రజలకి నమ్మకాలకు మూఢనమ్మకాలు, వాటి మీద భయాలు, భ్రాంతులు, అపోహలను అలా ఎస్టాబ్లిష్ చేసి అందరూ ఇదే మతం ఇదే, అందుకే వీళ్ళు నాయి బ్రాహ్మణులం అని చెప్తారు. మరి వాళ్ళు కూడా బ్రాహ్మణులే కదా. చాకలి సోదరుని చాకలి విశ్వ బ్రాహ్మణులు అంటారు కదా, పద్మ బ్రాహ్మణుడు. మా తాతతే మనం పద్మ బ్రాహ్మణులు అని చెప్తాడు. ఈయన పక్కన పోతే తొగట వీర క్షత్రియులనే దేకరు. ఇందులోనే పద్మశాలలో 4-5 రకాల కులాలు ఉంటాయి. దేవాంగులు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇంకా పట్టుసాలీలు వేరే ఉంటారు, ఇళ్ళ బొచ్చడు ఉంటాయి. వీళ్ళకి ఈ కలవకుండా చేసినోడు ఎవడు, వీళ్ళందరికీ జాతకం చూసినోడు ఎవడు, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళకు ముహూర్తాలు చూసినోడు ఎవడు, మొదట చదువుకున్నోడు ఎవడు, మొదట అందరినీ దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేయించినోడు ఎవడు, దేవుడికి ప్రజలకు మధ్యలో ఉన్నోడు ఎవడు, ఆ ఊరి అందరి గౌరవం పొందినోడే దగ్గరుండి ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వీళ్ళ మధ్య ఐక్యత దెబ్బతింటుందని దీని నిర్మూలన కోసం పనిచేయాల్సినోడు ఎవడు, వాడు ఆ పని అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు దోషిగా నిలబడతాడు. జాక్పాత్ తోడక మండలి వారికి బాబాసాహెబు ఈ ధర్మంలో వేరే మతం వాడు ఈ మతం మంచుకున్నదని వీళ్ళకి అత్తే తీసుకునే మార్గం ఉన్నదా అని అడిగాడు. ఉన్నదా? ఇప్పుడు కులాలు ఉండాలంటారా మీరు? ఒక్కటి బ్రదర్, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలని అడుగు, కానీ పోవాలనుకుంటున్నావా ఉండాలనుకుంటున్నావా అనే క్వశ్చనే రాంగ్ కదా. ఎంత నెగిటివ్ ప్రశ్న అది. సమాజంలో కులాలు ఉన్నాయి, వాటికి ఒక జీవన విధానం ఉన్నది, వాటి చుట్టూ కొన్ని పురాణాలు కథలు కల్పితాలు ఉన్నాయి. ఈ ఉన్న వాటిని ఎలా సంస్కరించుకోవాలి, వీటి అవసరం లేని సమాజాన్ని ఎలా తయారు చేసుకోవాలనే చర్చ జరగాలి తప్ప కులం పోవాలి, రిజర్వేషన్ పోవాలి. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ చూసి నువ్వు నన్ను నెగిటివ్గా తయారు చేయాలనుకున్నావు అనుకో, ఇంతకీ కులాలు ఉండాలంటున్నావా వద్దంటున్నావా? కులాలు అవసరం లేని సమాజం కావాలంటాను. దీనికి దానికి తేడా లేదా? ఇప్పుడు నా భార్య 300 కాపు, నా తమ్ముడికి మాల అమ్మాయిని చేసిన, నా చెల్లెని మాదిగా అబ్బాయికి ఇచ్చిన, ఇంకో తమ్ముడికి వడ్డర అమ్మాయిని చేసుకున్నా. ఇప్పుడు 7 కులాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇంకో 2 కులాలు నా కుటుంబంలో కలిసినాయి. ఇప్పుడు 9 కులాలు నా ఇంట్లో ఉన్నాయి. అందరం కలిసిమెలిసి తింటాం, ఒక్క పల్లెంలో తింటాం. ఇది కదా మా ఇల్లు కదా ఆదర్శం. 97 కులాలు ఒకే ఇంట్లో ఉన్నాయి. బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి గోరా గారి ఇంట్లో 97 కులాలు ఉన్నాయండి. అది కదా కుల నిర్మూలనకు మార్గము. ఆయన తన బిడ్డని గాంధీ గారికి అప్పగించిండు. ఇగో నేను బ్రాహ్మణుణ్ణి, నా బిడ్డని ఎస్సీకి ఇవ్వండి అని. అప్పుడు ఎస్సీ అని లేవు, దళితుడికి ఇవ్వండి, నిమ్న వర్గాల అబ్బాయికి ఇవ్వండి అంటే ఇచ్చి చేసిండు. ఇప్పుడు బతుకుంది కదమ్మా, సాక్ష్యం కదా. ఆయన అత్య చచ్చిపోయిన తర్వాత నెహ్రూ గారు ప్రధాని వచ్చి సమరం వాళ్ళ సిస్టర్ డాక్టర్ సమరం అని ఫేమస్, వాళ్ళ సిస్టర్ పెళ్ళి ప్రధాని నెహ్రూ చేసిండు.
ఎవరికిచ్చి? ఎస్సీ అబ్బాయికి ఇచ్చి బ్రాహ్మణ మహిళని. అలాగే తనకు లవణం గారు ఉన్నారు కదా, ఓకే. లవణం గారికి శూద్ర మహిళ అయినటువంటి హేమలత జాషువా గారి కూతురునిచ్చి పెళ్లి చేసినండి. అది కదా మనకు ఆదర్శ బ్రాహ్మణుడు ఎవరు? గోరా గారు. చివరగా అసలు గ్రామంలో కానీ మన ఊర్లో కానీ గుడి అండ్ పూజారి పాత్ర ఏంటని మీరు అనుకుంటున్నారు? నిజంగా అయితే ఊరు మొత్తానికి ఒక వెలుగు గుడి, ఊరి మొత్తానికి ఒక పవిత్ర ప్రదేశం గుడి, ఊరు మొత్తాన్ని కలపగలిగే శక్తి గుడి, ఊరు మొత్తాన్ని బాగు చేసే ఒక అద్భుత అవకాశం గుడి. దానికి ఆ హోదా వందల వేల సంవత్సరాలుగా వచ్చింది. దానికి ఆ తవ్విన వడ్డరన్న కారణం కావచ్చు, ఆ మట్టి మోసిన మాదిగన్న కారణం కావచ్చు, ఆ శిల్పాన్ని చెక్కిన వడ్లాయన కారణం కావచ్చు, ఆ బంగారం చేసిన అవసలైన కారణం కావచ్చు, ఆ కంచరాయన కంచు శిల పలకం చేసిన కారణం కావచ్చు. ఒక్కొక్క ఉత్పత్తి కులాలు, ఒక్కొక్క సమాజం ఆ గుడితో బంధం ఏర్పరచుకుంది. అంతా ఏర్పరచుకున్నాక చీమలన్నీ కలిసి పుట్టబెట్టినాక అందులో పాము అక్రమంగా దూరినట్టుగా ఆ రాయికి ప్రాణం పోస్తా అని అబద్ధం చెప్పి, ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పి, అప్పటిదాకా చెక్కొచ్చు, దానికి పెయింట్ వేయచ్చు, ప్రాణ ప్రతిష్ఠ అని కొన్ని మంత్రాలు చదివేసి వీడికి గేట్ రాబోయి ఇది గర్భగుడి, మీరు అవతలనే ఉండాలి, ఈ గర్భగుడి లోపల కూడా ఆడవాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఆ తర్వాత ఇక ఈ గేట్ అవతలనే మాలమాదిగలు రావాలని, ఇది పుట్టించినోడు ఖచ్చితంగా నేరస్తుడు. కాబట్టి ఇప్పుడున్న సమాజాన్ని మేలు చేయడానికి గుడి, చర్చి, మసీదు కంకణం కట్టుకోవాలి, ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి, ఇది మా అందరి సొత్తు అనుకోవాలి, పెళ్ళిళ్ళు కూడా గుడికాన్నే చేసుకోవాలి, చర్చిలనే చేసుకోవాలి, మసీదులు చేసుకోవాలి, బయట చేసి ఆరబట్టాలు పైసలు ఖర్చు వేస్ట్, అది అందరి సొమ్ము కదా గుడి, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నేనే చెప్తున్నాను. మీరు చేస్తారా? 100% నేను మా సతీ సుశ్రవంతిలో పెళ్ళి మా మన ఇల్లంతకుంట దేవస్థానం కాడికి పోయి చేసిన, నేను జనగామ దగ్గర చెల్పూర్కి వెళ్ళి చేసిన, యాదాద్రి భువనగిరిలో వెళ్ళి పెళ్లి చేసిన, తిరుపతిలో కూడా పెళ్లి చేసిన. నాకేమైనా శత్రువా గుడి? పూజారి అయినా నాకు శత్రువా? అక్కడ ఉన్న దోపిడీ నాకు శత్రువు, అక్కడ ఉన్న అజ్ఞానం, వివక్ష, హెచ్చు తగ్గులు అనేది నా పోరాటం, అంతే. ఎందుకు గుళ్ళె పోయి అయితే తప్పే ఉండదు బ్రదర్. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవిస్తామని చేసుకునే ఒక సామాజిక ఒప్పందమే పెళ్లి. మళ్ళీ మంత్రాలు చదవాల్సి వస్తుంది కదా? అవసరమే లేదు ఆడ, అవసరమే లేదు. మేము రేపు April 14th ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించి వాళ్ళ పిల్లలు వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తే 1000-2000 మంది ముందు దండలు మార్చుకొని పెళ్లి చేస్తాం, ఫోటో దిగి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా దరఖాస్తు చేసుకుంటాం, అంతే. చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది కదా, నీ గుడి ముందే చేసుకోవాలని లేదు. హిందూ ధర్మ చట్టం ప్రకారం అయితే గుళ్ళే మన ఆ ప్రకారం చేసుకోవాలి. క్రైస్తవం లేదా ఇస్లాం మత గ్రంథాలు ఉంటాయి, మాకు ఇప్పుడు లాలో స్టడీ, అది ఒక సిలబస్, కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా చేసుకోవచ్చు హ్యాపీగా పెళ్లి. మత మార్పిడి మీద మీ అభిప్రాయం ఏంటి? 100% మత మార్పిడి స్వాతంత్రము, స్వేచ్ఛ అన్న దాంట్లో భాగంగానే తీసుకుంటున్నారా, లేకపోతే తప్పు అని అంటారా మీరు? మత మార్పిడిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. అంటే మతం మారొద్దా? మారొద్దు, వదిలేయాలి మొత్తం. నువ్వు ఈ మతంలోకి వెళ్ళి ఆ మతంలోకి పోతా, ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలో, అరే నువ్వు పోతా అంటున్నావు అంటే ఇంతకాలం నువ్వు నమ్మిన మతం వేస్ట్ అని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ ఇంకో దానికి ఎందుకు పోతావు? అందుకెళ్ళి కూడా వేరేటోడు వెళ్ళిపోయేటోడు ఉన్నాడు కదా. ఆ మతం ఇప్పుడు క్రైస్తవాన్ని వదిలిపెట్టేస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. ఎక్కువ మంది ఏ మతాన్ని విడిచిపెడుతున్నారు? క్రైస్తవాన్ని విడిచిపెడుతున్నారు. ఆ తర్వాత రెండవ అతిపెద్ద జనాభా ఉన్న మతం ఏంటిది? ఇస్లాం. ఎక్స్ ముస్లిం అని కొట్టు చూడు యూట్యూబ్లో లేదా ఆన్లైన్లో. ఇస్లాంను వదిలిపెట్టిన వాళ్ళు మహిళలే వాళ్ళ బుర్కలను తీసేసి తగులు పెడుతూ కొన్ని వేల మంది ఒకే చోట ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఆ మతాన్ని వాళ్ళు విడిచిపెట్టిపోతున్నారు. నువ్వు వాళ్ళకి పోతా, ఈ గుడిచలో పోతా, ఆ గుడిచలో పోతేంది? నీ ఇల్లు మంచిగా లేదని ఇంకో ఇంట్లో పోతున్నావు కదా, ఆ ఇల్లు మంచిగా లేదని వెళ్ళిపోతున్నావు చూడవా ఒకసారి. ఏ మతం లేకుండా కూడా బతకొచ్చు, ఏ మతం లేకుండా. క్యాస్ట్ ఫ్రీ సొసైటీ కావాలి, రిలీజియన్ ఫ్రీ సొసైటీ కావాలి, సాధ్యమే అది. సో అంటే నచ్చని వాళ్ళు మీరు ఏ మతానికి అనుకూలంగా వ్యతిరేకంగా లేకుండా బతకండి అంటారు, హ్యాపీగా బతకండి అంటున్నాం. మత మార్పిడి ఎందుకు? బలవంత మత మార్పిడి కాదు, మతం మారాలనుకుంటున్నట్టునే. అసలు ఒకడు నీ మతాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు నీ మతంలో ఏ లోపం ఉందో చర్చించుకోవాల్సిన కనీస నైతిక బాధ్యత నీకు లేదా? ఒక ఊరిలో చదువుకున్నవాడు ఒక పూజారి ఉన్నాడు, పూజారిని అందాం. ఊరు మొత్తం పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పుట్టినప్పుడు వాని జాతకం రాతివి, వాని అవ్వయ్యకు పెళ్లికి నువ్వే ముహూర్తం రాతివి, వాళ్ళ ఫస్ట్ నైట్కి నువ్వే ముహూర్తం రాతివి, శ్రీమంతానికి నువ్వే పోయేత్తివి, పుట్టినాక గ్రహదోషం నువ్వే చెప్తివి, పేరు పెట్టింది నువ్వే. ఆ ఊరు మొత్తం ఆయన సోదరులు, ఆ బ్రాహ్మణ సోదరుడు చేతిలోనే ఉంది కదా. అక్కడ ఒక మసీదు రాగానే నువ్వు మతవతులకు ఫోన్ చేసుడు కాదు, ఫస్ట్ కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఉత్తగానే ఉంటున్నావు కదా డే అంతా, ఓ అరగంట సేపు దేవుని ముఖ్య, మిగతా టైంలో నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు పోతున్నావు? పూజారి ప్రజలకు దూరం అయ్యిండు.
దేవుడికి దగ్గర అయ్యే క్రమంలో ప్రజలకి దేవుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండడం పక్కకు పెట్టి ఒక కులానికి ప్రతినిధిగా మారిపోయాడు. ఆయన బ్రాహ్మణులకే ప్రతినిధిగా మారిపోయాడు. దేవుడికే సేవ చేస్తూ ఆగిపోయాడు, ప్రజల సేవ మర్చిపోయాడు. కాబట్టి ప్రజలు వేరే కాడికి వెళ్ళిపోయారు. సేమ్ లైక్ పాస్టర్స్ కూడా అట్లా 100%. ఇంకా వాళ్ళ దుర్మార్గం అయ్యా, పొయ్యి మీదికెళ్ళి పొయ్యి లోపల పడ్డట్టు ఇప్పుడు అది. ఈయన అమాసకో పుణ్యానికో 15 రోజులకో దేవుడో దండమో దీపం పెట్టి కొబ్బరికాయ కొడుతుంది కానీ ఆడ వారం ఏ వారం ఉంటుంది. ఇంకా ఆడ లెక్క కట్టుకొని 10% దశమ భావం చెల్లించుంటుంది. ఆడ ముక్కు పట్టి పిండి వసూలు చేసి ఉంటుంది. ఆడ ఓ వారం రాకపోతే తెల్లారి నువ్వు నిన్ను ఎందుకు రాలేదని ఎంక్వైరీ లెటర్ కూడా ఉంటుంది. ఆడ ఇక్కడ గుడికి నువ్వు రాకపోతే తక్కువ జాతలు రాకూడని స్టార్టింగ్ పని ఎత్తారు, రానోడు రాకపోతే అనుకుంటారు. కానీ ఆడ అట్లా కాదు, క్యాలిక్యులేషన్ మొత్తం. నాకు ఎంతమంది జీవాలు ఉన్నారు, నా మెంబర్షిప్ ఎంత, ఎవరు రాలేదని లెక్క ఉంటుంది, అటెండెన్స్ బుక్ ఉంటుంది. ఆడ ఇక్కడ హిందూ ఆలయంలో అట్లుండదు. కాబట్టి గుడి, చర్చి, మసీదులు కూర్చుండి అసలు ప్రజలకు ఎందుకు దూరం అవుతున్నాం, ప్రజలు ఎందుకు మనల్ని చీదరించుకుంటున్నారు, దేవుడికి ప్రజలకి మధ్య ఉన్న మనల్ని పూజించి గౌరవించడం పక్కన పెట్టి అనుమానించి అవమానించే దిక్కుమాల స్థితికి ఎందుకు దిగజారిపోయినామో వాళ్ళని వాళ్ళు స్వయం విమర్శ చేసుకుంటే సంస్కరణ మొదలవుతుంది. ఇది ఒక వీడియో వద్దన్న వస్తుంది నాకు సజెషన్లో. యేసు పాదం, యేసు తలకాయ, యేసు ఎంటిక అని ఏదో మాట్లాడారు. అవును, అది నిజంగా అంటే అది ఓపెన్ చేయగానే ఎక్కడో దగ్గర తగులుతున్నది. అన్ని అవమానించాలని కాదు, ఒక సందర్భంలో పేరు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు మాట్లాడారు? బాంబేలో మేము జాతీయ మహాసభలు జరిపినాం. ఆ మహాసభల్లో మా పాపకి మంచి పేరు సూచించండి అన్న అన్నారు. నేనే పెళ్లి చేసిన, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఒక పెద్ద ఫైట్ జరిగింది. పాపకు పేరు పెట్టమంటే కన్న తల్లివి నీకు ఆ హక్కు ఉందమ్మా, నీకు నచ్చిన పేరు పెట్టుకో, నువ్వే నవమాసాలు మోసి కన్నావు, మీ ఇద్దరు మాట్లాడుకొని పెట్టుకుని అంటే లేదన్నా మంచి గౌరవవంతమైన పేరు పెట్టండి. మరి మీ నాన్న పేరు ఏం పేరు అమ్మా అని అన్న. అంటే ఈ యేసుపాదం అని చెప్పింది. ఈ మీ నాన్న పేరు ఏం పేరు అని పిల్లగాడిని అడిగిన. పెంటయ్య అన్నాడు. పెంటయ్య కొడుకు సతీష్ గాడు, యేసుపాదం బిడ్డ అనూష. సంతోషం. మరి ఇప్పుడు మీ తాత పేరు పెడతావా, మీ తాత పేరు పెడతావా అని అడిగిన. పెంటయ్య మంచి లేదు, యేసుపాదం మంచి. అంటే ఆ సందర్భంలో ఒకవేళ యేసుపాదం మారితే, యేసుపాదములు మారితే యేసు తల, యేసు కిరీటము, యేసు కీర్తి, యేసు ప్రతిరూపము, యేసు ప్రతిభ, యేసు నామము అని పెట్టుకోవచ్చు కదా పేర్లు అనే క్రమంలో ఆ ఫ్లోలో మాట్లాడింది. ఆడ 2.5 గంటల ప్రసంగం అది. అది మొత్తం వింటే తలకాయ ఉన్నోడికి తలకాయకు అర్థమవుతుంది. ఆ ఒక్కటే యేసుపాదం ఉన్నాడు వీడు, మళ్ళీ మా యేసు ప్రభు వల్ల తిడతాడు, ఇన్ని రోజులు హిందువుల మీద పడ్డాడు అంటారు. కానీ ఒక్కడన్నా హైందవ సోదరుడు లేదా హిందూ ధర్మం పాటించే సోదరుడు నేను ఏ దేవుణ్ణి ఏమని తిట్టానో నాకు వివరిస్తే మీ తొలి వెలుగు ఆఫీస్కి 10 లక్షలు పంపిస్తా. అంతేనా? మీరు అడగవచ్చు, అనౌన్స్ చేయొచ్చు. బైరి నరేష్ ఏ దేవుని ఏం అరే అంటే తప్పు, ఒసై గిసై అంటే తప్పు, ఎల్లు ఎమ్ము అంటే తప్పు, బూత్ పదాలు కొన్ని ఉంటాయి. మనగడలో 50 రాసుకుంటే బూత్ పదాలు కొన్ని టాప్ 10 ఉంటాయి. ఏ ఒక్క పదం అన్న నేను దేవుని అన్ననా, దేవుని తిట్టిండు, దేవుళ్ళని అవమానించిండు. ఈ బిత్తిరి బాడహాలకు బుర్రలు ఉండయి. జనాలందరినీ పోలరేట్ చేయడం కోసం ఈయన తిట్టిండు అని ప్రచారం చేసిన తప్ప ఈ జనాలు కూడా అమాయక ప్రజలు, మనోళ్ళు ఏమని తిట్టిండని కూడా అడగాడు. అప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉండదు, తిట్టిండు అంటాడు అంతే. అందుకే అక్కడ యేసు ప్రభు అని ఆ పాదాలు ఎందుకురా, ఏసు కీర్తిని పెట్టమన్నా కదా నేను అన్నాను లేదా, కీర్తి పెట్టకనలే కదా నేను. అట్లా పెంటయ్య, మా పెద్దమ్మ పేరే పెంటమ్మ, మా మామ పేరు బుచ్చయ్య. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ ఏంటి? లవ్ జిహాద్ అనేది ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది మన కూకట్పల్లిలో, ఇవాళ కూడా ఒకటి కేసు నడుతుంది ఆడ. ఏంది లవ్ జిహాద్ మీనింగ్ ఏంది అసలు మీ 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 మాటల్లో? ఒక్కటి, ఆ నినాదం ఇచ్చినోడు ఎదవ, స్వార్థపరుడు. వర్డే లేదా, ఆ పదమే స్వార్థపరుడు. ఆడు ఆ నినాదం ఇచ్చినోడు దుర్మార్గం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధము అని అర్థం. లవ్ జిహాద్ అంటే అర్థం ఏమన్నట్టు? ఆ బిత్తిలోనికి తలకాయ ఉన్నదా ఆ వాక్యం పుట్టించినోనికి? అంటే ఆ పదాల అర్థాన్ని కూడా తెలియకుండా జిహాద్ అనేది ఒక నెగిటివ్ సెన్స్ అంటే తప్పు. జిహాద్ అంటే నెగిటివ్ పదం కాదు, అంటే కొంతమంది పవిత్ర యుద్ధము అని అర్థం. ఇది తెలియదు మనలకు. అయితే ఇక్కడ పవిత్ర యుద్ధం ఎవడు చేస్తాననే దాన్ని బట్టి ఉంటుంది. కత్తి ఎవరి చేతులు ఉన్నది అనేది. ఇప్పుడు ఉగ్రవాదులు జిహాద్ వాడతారు కదా, మరి వాడు చేసేది పవిత్ర యుద్ధం కాదు కదా. ఎవరు ఉగ్రవాదులు? ఉగ్రవాదులు అంటారు కదా, మనకి వినబడుతుంటది కదా జిహాద్ అనే పదం. మరి చూసినావా అంటే అన్న పవిత్ర యుద్ధం అని అర్థం అన్న. ఇక నువ్వేమనుకుంటా నాకేంది, నువ్వు చెప్పు. ఇక లవ్ జిహాద్ ప్రేమ, పవిత్రమైన ప్రేమ కోసం పవిత్రంగా యుద్ధం చేయడం అనే పదాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? మళ్ళీ నెగిటివ్ అవుతుంది. చూసినావా?
అంటే నువ్వు లవ్ జిహాద్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటాడు మళ్ళీ ఇది ఎడుకోపోతుంది పోతుందంటే ప్రజలకు మీ ఛానల్ ఎందుకు గడివీకు ఉన్నదా? చర్చించడానికి కదా, వివరించి అర్థం చేయించడానికే ఉన్నది కదా ఛానల్. అంతే కదా, ఆఫ్ కోర్స్. తప్పును దాచిపెట్టడానిక, నిజాన్ని ధైర్యంగా చెప్పలేనప్పుడు ఛానల్ ఎందుకు మనకు? జిహాద్ అంటే పవిత్ర యుద్ధము, ఆ పదం మంచిగున్నది కానీ ఆ పేరుతో అల్లా రాజ్యమే పవిత్రమైనది, అల్లా రాజ్యం కోసం నేను ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అని పక్క మతాల మీద పక్క దేశాల మీద దాడి చేయడం తప్పు. జిహాద్ అని చట్టం చేతిలో, పోలీసుల చేతిలో ఆయుధం ఉంటుంది లేదా? సరే, ఒక మంచిని వాడు మంచిగా వాడుకుంటాడు, మంచిగా వాడతాడు, చెడుగా వాడేటాడు చెడుగా వాడతాడు. అంటే వాడు చేసేది ఇదే పవిత్రం అని వాడి నేనేమంటున్నా బ్రదర్, ఆ పదం వివరించిన, చర్చ జరగాలి కాబట్టి వివరించిన. మా అల్లా రాజ్యమే కావాలి అని జిహాద్ అనడం తప్పు అని వాడి మెదడులో మదాన్ని ఎక్కించింది కాబట్టి, వాడికి ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఎదుటను చంపుతున్నా తప్పే అంటున్నా నేను. గోద్రాలో చంపిన దాన్ని కూడా తప్పే అంటాను నేను. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీద్ అల్లర్లను కూడా నేను తప్పే అంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అంతే కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం దాంతోనే కదా స్టార్ట్ అయింది. నేను ఏమంటానంటే సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్ అయిన కలిసి బతకచ్చు అని చట్టం చెప్పేసి, పెళ్లి కాదు మీరు కలిసి జీవించవచ్చు, లివింగ్ టుగెదర్ ఉండాలంట, ఉండొచ్చు అంటుంది. ఇద్దరు పెళ్ళైన వ్యక్తులు, వేరు వ్యక్తులతో పెళ్ళైన వాళ్ళు కూడా ఒక్కొక్కడ ఉన్నా తప్పలేదు అన్నది కదా. ఇప్పుడు మనం ప్రశ్న సులభం చేసుకుందాం, మీరు పెద్దగా అడిగితే అటే పెద్దగా పోతా. ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అనే అబ్బాయి కుట్రపూరితంగా ప్రేమించి మోసం చేయడం తప్ప అని అడుగు, తప్పు అంట. ఏమన్నా దీనికి లవ్ జిహాద్ అన్న, చెప్పండి మళ్ళీ. హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి కుట్రపూరితంగా ప్రేమలో పడేసి ప్రేమించి ఆమెను మోసం చేయడం తప్పే కదా. దానికి వీళ్ళు పెట్టిన పేరు లవ్ జిహాద్ అని పేరు. దీనికి ఈ రాద్ధాంతం అంతా. నేనేమంటా, ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని, ముస్లిం ఆడపిల్లలు, నేను చోటి అనే అమ్మాయికి సతీష్ అనే వ్యక్తి, బడి అనే అమ్మాయిని సతీష్ అనే ముజరాజ్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. మహమ్మద్ చోటి అనే ముస్లిం అమ్మాయికి పల్లెటూరు ప్రసాద్ అని సిద్దిపేట ఎస్సీ మాల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. సానియా అనే అమ్మాయిని నరేంద్ర అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన. సంజీవ్ అనే అబ్బాయికి రజియా బి అనే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసిన. నేను నా చేతుల మీదుగా చేసిన 250 పెళ్లిళ్ళలో ఒక 30 పెళ్లిళ్ళు ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు చెప్పు, మరి ఇది లవ్ జిహాద్, హిందూ లవ్ జిహాదా? ముస్లిం పేరే చెప్తున్నా కదా. అదే ముస్లిం అబ్బాయి, సారీ ముస్లిం అమ్మాయి, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి నేనే చేసిన. 30 మంది లిస్ట్ నీకు ఇస్తా ఇప్పుడే, నోటితో చెప్పినా కదా లైవ్లోనే. అలాగే రఫీ అనే ముస్లిం అబ్బాయికి దయామణి వడ్డర్ అమ్మాయిని విజయవాడలో చేసిన 100వ పెళ్ళి అది. అలాగే వరంగల్లో ఇమ్రాన్ అని మా జిల్లా ప్రెసిడెంట్, అనూషాని చాకల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన. ఇద్దరు తల్లిదండ్రులు 500 మంది 500 మంది కూర్చుని వాళ్ళ ముందు దండల పెళ్లి చేసిన. దానికి ముందు కూడా లవ్ జిహాద్ అని కరపత్రాలు వేసి బైర్ నరేష్ ఈ హిందూ అమ్మాయిని ముస్లిం అనే ఇమ్రాన్ ఖాన్కి ఇచ్చిండు, ఇక వాడిని చంపేస్తాడని చెప్పేసి పేద స్టేట్మెంట్ ఇస్తే కమిషనర్ దాకా నా దగ్గరకు వచ్చి ఆ పెళ్లి చేయకన్నారు. నేను ఈ బుక్ ప్రకారం పెళ్లి చేస్తున్నా, ఖురాన్ ప్రకారం చేయట్లేదు, లేదా భగవద్గీత ప్రకారంగా చేయట్లేదు. ఇద్దరు బంధువులు 500 మంది వస్తారు, నువ్వు రా అని చెప్పిన. ఇది గొడవల కోణంలో దీన్ని చూడొద్దు. నిజంగానే ఆ అమ్మాయిని అతను చీటింగ్ చేస్తే జైలు పాలు చేయాలి, అది మోసం, నేరం, తప్పు. అమ్మాయిలకు మనం అమ్మాయిలు ఎందుకు ఎడ్యుకేట్ చేస్తలేం? మరి అమ్మాయిలు ఎందుకు ముందు జాగ్రత్తగా పరచట్లేదు? నీ గుడి ఏం చేస్తుంది, గడివీకుతుందా? నీ చర్చ ఏం చేస్తుంది, నీ మసీద్ ఏం చేస్తుంది? నీ బిడ్డల్ని బాగు చేసుకోవడం కోసం కదా, నీ ధర్మం, నీ మతం, నీ ప్రజల కోసమే ఉంది కదా గుడి, చర్చి, మసీదు. దానికోసం ఒక వ్యవస్థ ఉంది కదా, అందరి పైసలు ఆడికేస్తానే కదా, ఆడొక స్థలం ఉంది కదా, ఒక నివాసం ఉంది కదా, షెల్టర్ ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది కదా, మైకులు ఉన్నాయి కదా, సౌండ్ సిస్టాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఛానల్ కూడా ఉన్నాయి కదా. నీ మతానికి చెప్పాలి, హిందూ మహిళలారా ఇదిగో మీరు చదవండి, మన రకరకాల వేల సంవత్సరాలుగా మీకు చదువు దూరం పెట్టాము, అది తప్పు మనం చెప్పాడు కదా. చాగంటి గారు ఇంకెవరో గరికపాటి గారో చెప్పారు, అమ్మా ఆడవాళ్ళకి దండం, మమ్మల్ని క్షమించండి అమ్మా, మిమ్మల్ని దూరం పెట్టి మోసం చేసినామని ఒప్పుకున్నాడు ఆయన. చెప్పిండు, మీకు దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడు అన్ని కులాలో చెప్పండి, ఆడవాళ్ళకి మేము మోసం చేసినాం, అన్యాయం చేసినాం, చదివిపియలేదు. మిమ్మల్ని ఎవరైనా ముస్లిం ప్రేమిస్తే వాడు కుట్రతో ప్రేమిస్తున్నాడా, నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడా పరిశీలించండి అంటే అయిపోతుంది కదా. వాళ్ళు సాగు అయిపోయాక దాన్ని రాజకీయం చేసి ఆ మతానికి వ్యతిరేకంగా లేదా ఈ మతం వాళ్ళని కుప్ప చేయడం కోసం దాన్ని వాడక దొబ్బుడు కాకపోతే ఏమంటారు దీన్ని?
మొన్న ఒకటి చూసారా మీరు, గరికపాటి గారు గుడ్డు మీద మాట్లాడండి, అవును. విన్నారా? మాట్లాడిరా దాని ఆ, మీద? విన్నాను, నేను విన్నాను. మాట్లాడిరా ఏమన్నా? నేను గత 2 ఏళ్ళుగా ఉమ్, ఏ అంశం మీద మాట్లాడలేదు. ఈవెన్ మూఢనమ్మకాల రిలేటెడ్గా కొమ్మెరలో ఒక అమ్మాయిని చంపేసిన, మూఢనమ్మకాలతో ఒక మనిషిని చంపేసిన, ఇంకొకడ దేవుడి పేరుతో అవతారాలు ఎత్తిన, ఆఖరికి బట్టలు ఇప్పుకొని తిరిగిన అఘోరి మీద కూడా నేను మాట్లాడలేదు. ఎందుకట్లా? నేను అనుకున్నాను సమాజం వేగంగా స్పందించే, ఆలోచించకుండా స్పందించే స్థాయిలో ఉంది. ఆలోచించే స్థాయిలో లేని వ్యక్తి, ఆవేశంతో ఉన్న వ్యక్తుల మధ్య లేదా వక్రీకరించే కుట్రదారుల మధ్య నిజం చెప్పినా సత్యం చెప్పినా అర్థం చేసుకోలేదు. తప్పించుకోవడం అవుతుంది, లేకపోతే భయపడడం, బ్యాలెన్స్ చేయడం అవుతుంది. అదేం కాదు. మీరు అనుకోండి, తప్పించుకున్నాను అనుకోండి, భయపడ్డాను అనుకోండి, ఈ మత ఉన్మాదులకు, ఈ దుర్మార్గులకు, ఈ నీచులకు నేను భయపడ్డా అనుకోండి, అమాయక ప్రజలను అర్థం చేసుకోవడం కోసం ఆగిన అనుకుంటే అనుకో, లేదా నాలాంటి వాళ్ళని సమీకరించడం కోసం వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నానంటే అనుకో, లేదా మెల్లగా ఎవడో కూడా మాట్లాడతాను కదా నేనే మాట్లాడుకుంటే ఏందని అనుకున్నాను అనుకో, లేదా లాగులో ఉచ్చబోసుకుంటాను బయట నరేష్ అనుకో, కొన్ని నీళ్ళే పోసుకొని నిజంగానే ఉచ్చబోసుకున్నా అంట. అరే నా నా దాంట్లోకెళ్ళి గారే నీళ్ళు నీకు సంతోషాన్ని ఇస్తాయంటే నీ ముందుటే పోసుకుంటా. నా మెదడులోంచి, నా నోట్లోంచి వచ్చే చైతన్యం నిజమా కాదా అని ఆలోచించు. అంతేగా నా వెనక నుంచో నా ముంగటి నుంచి వచ్చే పదార్థాల కోసం చూస్తా అంటే నీకోసం నేను కాస్త దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బైరి నరేష్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరగా? ఇక ఒకవేళ సింగిల్ లైన్. గతంలో నా వల్ల బాధపడ్డ వాళ్ళు నన్ను మన్నించండి. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పేసినారు కదా, అయిపోయింది కదా. అంటే రఘు గారు పదే దాన్ని మళ్ళీ ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది కదా, మీరు ఇప్పుడు మళ్ళీ అన్నారు కదా, ఇప్పుడు కూడా నేను బెజగాం అనే గ్రామం సిద్దిపేట గజ్వెల్లో మా సంఘ జిల్లా అధ్యక్షుడి కూతురికి కుటుంబ పండుగ చేయడానికి వెళ్తే అక్కడికి మతవాదులు వచ్చి మీరు మాకు క్షమాపణ చెప్పండి అని అడిగారు. అంటే వాళ్ళు 4 ఏళ్ల క్రితంది. పోయిన సంవత్సరం భూపాలపల్లి మన ములుగు జిల్లాకు వెళ్తే అయ్యప్ప స్వాములు అందరూ అడిగి వచ్చి నువ్వు మళ్ళీ సారి చెప్పంటారు. అంటే ఒకసారి వాళ్ళ దగ్గర రీచ్ కాలేదు. వాళ్ళకి 100 సార్లు సారి చెప్తుంది, 1000 సార్లు సారి చెప్తుంది. మంచి ఉద్దేశంతో చెప్తున్నానా చెడు ఉద్దేశంతో చెప్తున్నానా అని చూడండి. అలాగే ఎవడన్నా లుచ్చా నా కొడుకు బైరి నరేష్ దేవుళ్ళని తిట్టిండు అని అంటే ఏమని తిట్టినని అడగండి ప్రజలారా. 10 లక్షలు బహుమతి ఇస్తాను నిరూపించిన వాళ్ళకి. సో నేను ఇప్పుడు ఈ దేశంలో మొదటి ధర్మము చారువాక లోకాయుత ధర్మము, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఉన్నాను. నేను హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి శత్రువులు కాదు. గుడి, చర్చి, మసీదులని అందులో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి సహాయపడాలనుకుంటున్నాను. అన్ని మతాల్లో ఉన్న నాలాంటి వాళ్ళు నాకు కమ్యూనికేట్ కావాలని కోరుతున్నాను. సమాజాన్ని మెరుగుపరచడంలో నా పాత్ర నేను పోషిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బైరి నరేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.